నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి పెళ్లి చేసుకున్న మాకు రామలక్ష్మణుడు లాంటి 2 పిల్లలు పుట్టారు. కానీ నా భార్య మాత్రం సీత కాదు. తన ప్రవర్తనతో మా కుటుంబాన్ని మొత్తాన్ని బాధ పెడుతోంది అని అంటున్నాడు. నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి అని కోరుతున్నారు. అంటే మా వైఫ్ ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. ఇద్దరు లేచిపోయారా? ఇద్దరు లేచిపోయారు. అది అక్రమ సంబంధం చెప్పా కదా, అది 10 years బట్టి ఉంది. 10 years పెళ్ళి 16 years అయింది. అవును, అందులో 10 years అక్రమ సంబంధం. అవును. ఎంత వయసు అబ్బాయికి? 18-19 వరకు ఉంటది. అంటే నీ ఉద్దేశం ఏంటి? అంత పర్టికులర్ చెప్తున్నా. మీ అక్క వాళ్ళ అబ్బాయితో ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా? నీ డౌటా? అంటే ఒక నైట్ సార్, నేను అంటే చెప్పాలంటే కొంచెం డ్రింక్ అని చేసేసి ఏదో కొంచెం యాక్ట్ చేయాలని చేశాను. పడుకున్నట్టుగా నేను యాక్ట్ చేశాను. యాక్ట్ చేయనంటే వాళ్ళు మంచం మీద ఏంటంటే ఆయన పడుకున్నాడు, ఈమె ఏంటంటే అక్కడ కాలు పెట్టేసి ఇవన్నీ నేను చూశాను. ఇన్నిసార్లు జరిగిందని చెప్పింది. అదెప్పుడు చెప్పింది ఆ మాట? నేను ఆల్రెడీ వెళ్ళని చెప్పా కదా మేడం. అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంతకు ముందు మరి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది. 3 నెలల క్రితం ఏంటంటే వాళ్ళు దొరికారు నాకు ఇంటికాడే. ఎవరు? మా మిస్సెస్ వాడు. ఏంటంటే ఈమెకి ఏం చేశానంటే గుండా చేసి కొట్టి జుట్టు కూడా కట్ చేశాను. ప్రతిసారి ఈవిని కొడతామే, ఆడిని కొట్టవే సార్. నా ఇంట్లోనే నాకు నాడే లేకపోతే ఇంకా వేరే వాడికి నేను ప్రతి వాళ్ళు ఏమంటారంటే, అరే నువ్వు చూసుకోవాలరా, నీ పిల్లలకి నువ్వు చూసుకోవాలరా. ఇంతవరకు అయితే అన్ని చేశాను. నెక్స్ట్ టైం కానీ అయిందంటే మాత్రం నిజం చెప్తున్నాను, నేను ఏమైపోతానో నాకు తెలియదు, నీకేం చేస్తాను నాకు తెలియదు, నేను ఎక్కడి వరకు తీసుకెళ్ళాలో అక్కడ వరకు తీసుకెళ్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మేడం. ముందడుగేసిందంటే ఆయన తప్పు లేదో చేస్తే మనం ముందడుగేస్తాం. ముందడుగు దేనికోసం అమ్మా? అక్రమ సంబంధాలకా? ఓ 10 ఏళ్ల క్రితం మీరు చేసినటువంటి తప్పు ఒప్పుకుంటున్నారా? చేశాను. ఇక్కడ ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళెవరు? వాళ్ళు కూడా తెలుసా? ఇట్లా చూపిస్తున్నాడు మేడం. అదెంత వరకు కరెక్ట్? నేను చెప్తూనే ఉన్నాను పిల్లలకి అది చూపించుకో. పిల్లలకి చెప్తావా నువ్వు? ఏ ధైర్యం ఉంటే చెప్తావు పిల్లలకి? వాళ్ళ తలెత్తుకొని తిరగలరా? నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చిన పనిష్మెంట్ కోర్టు కూడా ఇవ్వదు. గుండు కొట్టించటం, జుట్టు తీసేయటం, నర్రకం పడుతూ నీతో ఉంది చూసావా? అంతకంటే పెద్ద పనిష్మెంట్ వయసుకు వచ్చిన 2 పిల్లలకి నీ పిచ్చి తీసుకెళ్లి ఆ అమ్మాయికి చెప్తావు చూడు. కాపాడుకోవాల్సిన ఒక విషయం నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ సురేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఇక్కడ మీరు ఇష్టపూర్వకంగానే వచ్చారు కదా? అవును మేడం. ఎవరు బలవంతం ఏం చేయలేదు. సో ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారో అన్ని మీరు తెలిసే చెప్తున్నారు. అవును మేడం. చెప్పండి. అంటే మా వైఫ్ ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. మీ మ్యారేజ్ ఎప్పుడు అయింది? మా మ్యారేజ్ అయ్యి మేడం ఇప్పటికి 15 సంవత్సరాలు అయిపోయింది. 15-16 సంవత్సరాలు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఎలా పరిచయం మీ ఇద్దరికి? మా ఇద్దరు అంటే మాది ఒకటే ఊరు మేడం. ఒకటే ఊర్లోనే మాకు పరిచయం, అలాగా ప్రేమగా మారి మేమేంటంటే అంటే ఇంట్లో చెప్పకుండా వచ్చేసాం మేడం. అమ్మాయి లేచిపోయి వచ్చిందా? ఇద్దరు లేచిపోయారా? అవును మేడం. ఇద్దరు లేచిపోయారా? ఇద్దరు లేచిపోయాం మేడం. మీ ఇంట్లో కూడా ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు మేడం. ఎవరి ఇంట్లో ఒప్పుకోలేదు. ఎందుకు, దేనికి ఒప్పుకోలేదు? మీరేం చేస్తూ అంటే ఉంటారు? క్యాస్ట్ ప్రాబ్లం. క్యాస్ట్ ప్రాబ్లం వల్ల. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ పేరెంట్స్ తో కలవలేదా మీరు? ఆల్రెడీ కలిసారు మేడం. కలిసారు అందరూ? ఓకే. అంతా మా బాబు పెద్ద ఆయన పుట్టినప్పటికి అంత సెట్ అయిపోయింది, అందరు కలుసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అంతా ఓకే అయిపోయింది. అయినా మీరు డేర్ చేసి అమ్మాయిని నేను చేసుకున్నాను మేడం. అప్పుడు కూడా చాలా అన్నారు కానీ సరే వద్దులే, నాకు 2 అక్కలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను వదలలేదు ఆమెకి.
అంటే ఎలా పరిచయం మీ ఇద్దరికి? ఒకటే ఊరు మేడం. ఒకటే ఊరైతే ఎలా పరిచయం అయ్యేది? ఊర్లో 3 మంది ఉంటారు, ఎలా పరిచయం? ఆ ఇంటి పక్కనే ఉంటాం మేడం. ఇంటి పక్క పక్కనే. నిన్ను చూసి ఆ అమ్మాయి ట్రాప్ చేసిందా, నువ్వు ఆ అమ్మాయిని ట్రాప్ చేసావా? అంతే మేడం. ఇద్దరు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఫస్ట్ అయితే ఆమె చేసింది మేడం. ఆమె చేసింది. అప్పటికి మీరేం చేస్తున్నారు ఆ వయసులో? ఆ వయసులో నాకేం పని ఏం లేదు మేడం. ఖాళీ. కార్పెంటర్ వర్క్. కార్పెంటర్. చదువుకున్నారు ఏమన్నా? లేదు మేడం. అమ్మాయి ఏమైనా చదువుకుందా? ఆమె చదువుకుంది 7వ క్లాస్ వరకు చదువుకుంది. ఖాళీ. ఆ అమ్మాయి కూడా ఖాళీయేనా ఆ టైంలో? ఆ, ఖాళీగా చదువుకుంది కూర్చొని ఇద్దరు ఒకరికొకరు లైన్ వేసుకున్నారు. ఓకే. సో అది ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. మేడం. ఇష్టం లేదు. తర్వాత ఇంట్లో నుంచి పారిపోయి డేర్గా తీరిక మరి పెళ్లి ఎట్లా చేసుకున్నాను. బతుకుదాం అనుకున్నారు? కార్పెంటరీ పనితోటి అమ్మాయిని పోషించేద్దాం అవును అనుకున్నారా? పోషించారా అలాగే? పోషించాను మేడం. ఇప్పుడు ఇద్దరు వరకు కూడా బాగానే ఉన్నారా? తిండికి, దేనికి 15 ఏళ్ళు problem బాగానే లేదు. ఉన్నారా? అవును మేడం. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 బాబులు మేడం. వాళ్ళ వయసు ఎంత ఇప్పుడు? ఒక ఆయనకి 16 సంవత్సరాలు, ఒక ఆయనకి 14 సంవత్సరాలు. 16 ఏళ్ల పిల్లోడు ఉన్నారు. అవును మేడం. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఒక విషయం మీద, అవును మేడం. ఎవరు వినకూడని ఒక విషయం మీద. అవును మేడం. ఓకే. మీ అమ్మా నాన్న తర్వాత ఎక్స్క్యూజ్ చేశారా? నాన్న అయితే లేరు మేడం. ఆ. అమ్మ ఉంది. అంటే మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా, తర్వాత ఎక్స్క్యూజ్ చేశారా మిమ్మల్ని? రమ్మన్నారు, చేశారు మేడం. ఇంట్లోకి వెళ్ళడం, మీ అంతా ఆవిడ కూడా ఓకే మేడం. తీసుకెళ్ళడం, ఫంక్షన్ లో అక్కడికి ఒక కార్యక్రమాలు 4 ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ కలిసిపోయాను. చేశారు. మీ ఇంట్లో కార్యక్రమాలు, ఫంక్షన్లు వాటికి కూడా అందరూ అటెండ్ అయ్యేవారు. అవును మేడం. వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? వాళ్ళ సైడ్ కూడా యాక్సెప్ట్ చేశారు. అంతా ఓకే. వాళ్ళ సైడ్ ఫస్ట్ నుంచే ఎక్స్పెక్ట్ చేశారు. ఫస్ట్ నుంచే. వాళ్ళది ఓకే మేడం. మరి వాళ్ళ పెళ్లికి ఎందుకు రాలేదు? మీ పెళ్లికి మా పెళ్లికి కూడా వాళ్ళ ఇంట్లో అయింది. దగ్గర ఆ, వాళ్ళు వాళ్ళ చేశారు, ఇంట్లోనే. మరి అది చెప్పాలా? మీ తరపున వా- ఎవరు రాలేదు. మా తరపున ఉండలేదు. వాళ్ళ తరపున ఏం ఒక అక్క marriage ఉంది. చేసుకున్నారు? హిందూ ఆహా, marriage ఆ? అటు ఇటు హిందూ ఒప్పుకోలేదు, మేము లేచిపోయామని చెప్పేసి అన్నారు. పెళ్లి మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ చేశారా? ఇంట్లోనే చేసుకున్నాం మేడం. ఓహో, వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే లెక్క అప్పుడు. చేశారు మేడం. మీరు లేచిపోయారు కానీ అమ్మాయి లేచిపోలే. ఆహా లేదు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి పెళ్లి చేశారా? లేదు లేదు మేడం. స్టార్టింగ్ లో ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోన మ్యారేజ్ చేశారు మేడం. అప్పటికి వాళ్ళ అమ్మ నాన్న లేరు. వాళ్ళు ఏంటంటే కోయిన్ బూతుల్లో ఉన్నారు. ఎవరు చేశారు మరి మీ ఇద్దరికి పెళ్లి? వాళ్ళ అక్క అది చెప్పాలి. సో మీరు లేచిపోతే మీ అక్క, వాళ్ళ అక్క పిలిచి మీ ఇద్దరికి ఇంట్లో పెళ్లి చేసి, వాళ్ళ ఇంట్లో పెళ్లి మీ చేసి. పెళ్లికి ఏం ఎవిడెన్స్ ఉంది? ఎవిడెన్స్ అంటే ఏం లేదు మేడం. ఒక ఫోటో తీశారు, అది ఉందో లేదో కూడా ఎవరు నాకు చేశారు? తెలీదు. హిందూ మ్యారేజ్ అంటే తాళి కట్టడం, అంటే వాళ్ళ ఇంట్లో పంతులు, నా photos. పూజ ఇవన్నీ ఉంటాయి. అవన్నయ్యా? ఏం లేదు మేడం. మీకు మీరే ఇంట్లో తాళి వాళ్ళ కట్టుకున్నారు? ఇంట్లో ఏంటంటే పూజా మందిర్లో ఏంటంటే నాకు పెళ్లి చేసుకోమంటే చేసేసుకున్నాను అంతవరకు. అలాగని చెప్పేసి నేను పెళ్లి చేసుకుని అయితే వదలలేదు. ఉమ్. ఆమెకి ఇప్పుడు వరకు కూడా నేను మంచిగా చూసుకున్నాను. ఎప్పటిదాకా బాగున్నారు మీ ఇద్దరు? అసలు మేడం ఇప్పుడు ఆమెకి 10 ఇయర్స్ నుంచి ఇది ఉంది మేడం. ఎందుకంటే మా అక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏంటంటే కార్పెంటర్ పని చేస్తారని చెప్పేసి నా దగ్గర పంపించారు. ఇది ఉందంటే ఏది ఉంది? ఏం సార్? 10 ఇయర్స్ బట్టి ఇది ఉందంటే ఏంటి? 10 ఇయర్స్ అంటే అది అక్రమ సంబంధం చెప్పారు కదా. అది 10 ఇయర్స్ బట్టి ఉంది. 10 మీ ఇయర్స్. పెళ్ళయి 16 ఇయర్స్ అయింది. అవును సార్. అందులో 10 ఇయర్స్ అక్రమ సంబంధం. అవును సార్. 5-6 ఏళ్ళే మీరు కలుస్తున్నది. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఆ, ఈ తేడాగానే ఉంది ఆ అమ్మాయి. తేడాగానే ఉంది. అంటే యాక్చువల్ అంటే అంతకుముందు ఏంటంటే పెద్ద అబ్బాయికి నా దగ్గర పంపించారు. నా దగ్గర వర్క్ చేశాడు. అలా చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు పెద్ద అబ్బాయి? మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అన్నయ్య. అంటే ఇప్పుడు అక్రమ సంబంధం చెప్పా కదా, వాళ్ళ అన్నయ్య. అది ఇంకా మేము అక్కడి వరకు రాలేదండి. స్టార్టింగ్ నుంచి మీరు అన్ని చెప్తున్నాం అనమాట. అంటే మీకు మైండ్ లో చాలా ఉండుంటాయి, మీరు మధ్యలో చెప్పేస్తున్నారు. మాకు అర్థం కావాలంటే డీటెయిల్డ్ గా నేను చెప్పాలన్నమాట. చెప్తాను మేడం. నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. పెళ్లి అయిన తర్వాత మీరు బయటకు వచ్చారా, లేదంటే మీ పేరెంట్స్ దగ్గర ఉన్న అదే ఊర్లో ఉన్నారా? లేదు మేడం. నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చారు. యాక్చువల్ అంటే మ్యారేజ్ అయినప్పటికీ నేను బెంగళూరు వెళ్ళిపోయాను. ఆమెకు మ్యారేజ్ చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిపోయింది ఇంట్లోన ఇలా చేసేవు అది ఇది అని చెప్తే నాకు గొడవ మీద వెళ్ళిపోయాను. ఆ, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఏంటంటే రూమ్ తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారనమాట. అలాగేంటంటే కొంచెం సామాన్లు గట్రా తీసుకొని ఇచ్చేసి మీ ఇంటికి వెళ్ళాను. ఓకే. వెళ్ళేసి అక్కడ నుంచి తీసుకొచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకైతే ఇబ్బంది అయితే ఏమి లేదు. ఉమ్. ఏ మీరు పరంగా సంపాదించేది ఇంట్లో సరిపోయేది. అమ్మాయి హౌస్ వైఫ్ ఏనా? జాబ్ చేసేదా హౌస్ వైఫ్. విడిగా? హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది తను. ఇంట్లో ఓకే. ఉంటుంది. ఏంటంటే మధ్యలో ఏంటంటే ఇలాగా పని కోసమని వాళ్ళు చెప్పారు, అలా ఖాళీగా తిరుగుతున్నారు కదరా, తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా నీలాగే. ఎవరు వాళ్ళు? మా అక్క వాళ్ళు. మీ అక్క వాళ్ళ పిల్లలు? మా అక్క వాళ్ళు చెప్పారు వాళ్ళ పిల్లలకి తీసుకెళ్ళమని. అదే. ఓకే. అదే మీ అక్క వాళ్ళ పిల్లల్ని నీ దగ్గర పని నేర్పించమని పని పంపించారు. నేర్పించు ఓకే. అనుకొని చెప్పితే ముందు స్టార్టింగ్ లో పెద్ద అబ్బాయి తీసుకొచ్చారు. ఎంత వయసు ఆ అబ్బాయికి? ఆ అబ్బాయికి ఏంటంటే ఒక 18-19 వరకు ఉంటది. ఉమ్. అంటే నీ ఉద్దేశం ఏంటి అంత పర్టికులర్ చెప్తున్నా? మీ అక్క వాళ్ళ అబ్బాయితో ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా? నీ డౌటా? రెండో అబ్బాయితో వారిని పెద్దోడే 18 ఇయర్స్, రెండోవాడు ఇంకా 19 ఇయర్స్ మేడం. సరే, రెండోవాడు 18 ఉంటాడు కదా, 16. అప్పటికి ఒక 4 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు. సరే, అప్పటికి ఆ పిల్లడు అప్పటిగా పిల్లడు వయసు అప్పటికి ఆ పిల్లడి వయసు 20 ఇయర్స్ ఉంటాయి. 20 ఇయర్స్. ఓకే. సెకండ్ ఆయన 20 ఇయర్స్ ఉంటాయి. 24 ఉంటాయి. పెద్ద ఆయన 16 ఏళ్ళప్పుడు వచ్చాడు, 18 ఏళ్ళప్పుడు వర్క్ నేర్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత రెండో అబ్బాయి వచ్చాడు. ఓకే. మరి ఆయన వచ్చిన తర్వాత ఇలా మీ జరిగింది. ఆవిడ వయసు ఎంత ఉంటది? మా ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? ఇప్పుడా ప్రెజెంట్లీ ఆ. 36 మేడం. 36. అప్పటికి ఆ అమ్మాయికి 20, ఈ అమ్మాయికి ఏమో 26, ఆ అబ్బాయికి 20. ఓకే. అప్పటికి ఇద్దరు పిల్లలు ఉన్నారా? ఆ రెండో అబ్బాయి వచ్చేసరికి ఉన్నారు. ఓకే, చెప్పండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలా చెప్తున్నారు? ఆధారం ఏంటి?
అతను ఉన్నాయి సార్ ఆ ఫోటో. కాదు, చెప్పండి, మీరు చెప్పండి. తర్వాత ఏం జరిగిందో చెప్పండి. స్టార్టింగ్ ఏంటంటే సార్ ఇప్పుడు అప్పుడు ఏంటంటే వీళ్ళ మీద చిన్న అనుమానం అంటే నాకు ఏమీ లేదు అప్పటికి. నేనేంటంటే కొంచెం ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఈ ఫెవికోల్ తరపున ఏంటంటే నాకు ఇక్కడ పట్టుకెళ్ళారు, ఏది కలకట్టా తీసుకెళ్ళారు. కలకట్టా తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే నాన్న ఉండరా అత్తతోటి అక్కడ ఉండండి కలిసి, ఎందుకంటే నేను అక్కడికి వెళ్తాను కదా, జాగ్రత్తగా ఉండండి, అప్పటికి వర్క్ కూడా వేరేదా నడుస్తుంది చెప్పాను, జాగ్రత్తగా మీరు ఉండండి అని కొంచెం చెప్పాను. ఓకే 10 years బ్యాక్ స్టోరీ. అవును మేడం, కరెక్ట్గా 10 years, అవి కూడా నా దగ్గర ఫొటోస్ అన్నీ ఉన్నాయి. 10 years బ్యాక్ చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాత నాకు చిన్న అనుమానం వచ్చింది, ఎందుకంటే అదొక ఆయన పని చేస్తున్నాడు. ఆయన ఏంటంటే ఏంటి ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుంటాడు, అసలు పని చేయడు ఏమి చేయడు అన్నీ ఇది వచ్చింది. నేను ఏంటంటే చిన్న నాకు కూడా ఒక ఇదిలాగా ఉంటుంది కదా. అంతకుముందు ఏంటంటే ఈమె ఏంటంటే ఆయనకి రే అనుకొని చెప్పేది, దాని తర్వాత అంటే అరే గిరే ఏమి లేదు, అంటే మర్యాదగా మాట్లాడి అదే మర్యాదగా. అది మారిన తర్వాత నాకు చిన్న డౌట్ వచ్చింది. 20 ఏళ్ళ అబ్బాయి అంటే ఎవరో లవర్ ఉంటారు, గంటలు మాట్లాడుకుంటారు. మీ ఆవిడ మీద డౌట్ రాదు మీకు? రాలేదు సార్, రాలేదు. కామన్ ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఆ పిల్లోడి ఏజ్, ఆ పిల్లోడి వ్యవహారం వేరు, మీ కుటుంబం వేరు కదా. ఓకే, నాకు చిన్న డౌట్ అంటే ఏంటి రా నుంచి ఏంటి గౌరవం వచ్చింది ఏంటి అని చిన్న అనుమానం అనిపించింది. అనుమానం వచ్చేలా వాళ్ళ ప్రవర్తన ఉండింది. ఆ ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించింది. దాన్ని బట్టి నాకు కూడా అనుమానం వచ్చింది. అంటే రా నుంచి పేరు పిలవటం మొదలు పేరు పెట్టి కాదు సార్, మీరు అందా? ఇక మీరు అని కాదు, రా అక్కడికి కానీ వెళ్ళి. మీరు అసలు ఏది వాడకుండానే గౌరవం రా లేదు సార్, రాలేదు. అంతకుముందు రా ఉండాలి, మీరు లేదు, మీరు లేదు, ఏ ఉందా? రా, వెళ్ళు. ఓ, అట్లా అంటే ఏంటి ఈ రా ఎక్కడికి వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. ఉమ్. ఆ పెద్దని రా అని పిలుస్తుంది, వీడికి రాని అని పిలుస్తుంది. అప్పుడు ఫోన్లో కాంటాక్ట్ ఉంటుంది కదా, వాడికి రాగే అని పిలుస్తుంది, వీడికి మాత్రం రాలేదు. రాతో వచ్చింది ప్రాబ్లం. నాకు డౌట్ వచ్చింది, సర్లే ఈ లెక్కలకు కాదు చూద్దామని చెప్పేసి నేను నా స్టైల్లో నేను చూశాను. చూడగానే అది అనుమానం క్లియర్ అయిపోయింది. ఏం చూసా? అంటే ఒక నైట్ సార్ నేను అంటే చెప్పాలంటే కొంచెం డ్రింక్ అని చేసేసి ఏదో కొంచెం యాక్ట్ చేయాలని చేశాను. పడుకున్నట్టుగా నేను యాక్ట్ చేశాను. యాక్ట్ చేయగానే వాళ్ళు మంచం మీద ఏంటంటే ఆయన పడుకున్నాడు, ఆ పక్కన నా 2 కొడుకులు పడుకున్నారు. ఇక్కడ ఏంటంటే మేము కింద పడుకున్నాం. ఈమె ఏంటంటే అక్కడ కాలు పెట్టేసి ఇవన్నీ నేను చూశాను. ఇక్కడి నుంచి అక్కడ కాలు ఎలా పెడితే? ఆ మంచం దగ్గర సార్ పడుకుంది. ఇది మంచం అనుకోండి, ఇక్కడ నేను ఇక్కడ తల పెట్టాను, ఆమె ఏంటంటే రొమాంటిక్ సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నారు. నేను అటు తల పెట్టా, నేను అటుపక్క ముఖం పెట్టాను, ఇది మంచం. ఆమె ఏంటంటే ఇటుపక్క తల పెట్టింది, అటుపక్క కాలు పెట్టింది. అర్థమైంది, పడుకున్నట్టే యాక్ట్ చేశాను. నేను చూశాను, చూసి నెంబడే చెప్పాను దిస్ ఇస్ నాట్ రైట్. ఎంతవరకు కరెక్ట్, ఇది అసలు ఏంటి కరెక్ట్ అంటే ఆయన నాకు తెల్లవారు చెప్పగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు పారిపోయాడు సార్. అంటే రాత్రి తెలిసింది వాడికి, నువ్వు చూసా? రాత్రి చెప్పినప్పటికీ ఆల్రెడీ ఉక్కురి బిక్కురు అయిపోయి ఉన్నాడు. తెల్లవారి నాకు చెప్పగా చేయకుండా వెళ్ళిపోయాడు. రాత్రి మీరు సీరియస్ అయితే తిట్టడం కొట్టడం లాంటిది ఏం చేయలేదా? చేయలేదు, ఈమెగా కొట్టాను, ఆయనకి ఏమనలేదు. ఆయన ముందే కొట్టారా? మరి ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ కొట్టాను. అంది ఎంత కరెక్ట్. మరి అప్పుడు వాడిని కూడా అనాలి కదా. నేను అనలేదు మేడం. మర్నాడు ఉదయం ఆడితే డోస్ అని పారిపోయాడు. నేను అనలేదు మేడం, ఈమెకి కొట్టాను. ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు ఏంటి అసలు అనుకుని కొట్టాను మేడం. ఇది ఎన్ని ఏళ్ల క్రితం? కరెక్ట్ 15 సంవత్సరాలు మేడం. నా వీడియోలు కూడా ఉన్నాయి, ఆమె కొట్టిన కూడా నేను వీడియో తీసి మరీ కొట్టాను. అప్పుడు చిన్న పిల్లలు. ఏముంది, తప్పు ఒప్పుకుందా? తప్పు ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుంది? నాకు అప్పుడే తాకటమా, అంతకు ముందు కూడా ఉందని చెప్పి? లేదు, అదే స్టార్ట్ అంట. అదే స్టార్ట్. దానికి ఒప్పుకుంది ఆవిడ? ఒప్పుకుంది అని ఆవిడ అంది. మీకైతే ఆల్రెడీ అనుమానం ఉంది, ఇంకా ఏదో జరిగిపోయి ఉంటది వీళ్ళిద్దరి మధ్య అని. జరిగింది, ఎందుకంటే ఫోన్ లో మేడం మాట్లాడే జరిగింది, ఆమె చెప్పింది. ఓకే, కాలుతో ఇన్నిసార్లు జరిగింది అని చెప్పింది మేడం. నేను కౌంటే చెప్పలేను, ఇన్నిసార్లు జరిగిందని చెప్పింది. అదెప్పుడు చెప్పింది ఆ మాట? నేను ఆల్రెడీ వెళ్ళని చెప్పా కదా మేడం. అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంతకు ముందు మరి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది. సరే, 10 ఏళ్ల క్రితమే నీకు భాగవతం తెలిసింది కదా, ఇంకా మీ ఆవిడతో కలిసే ఉన్నావా? ఉన్నానంటే మేడం అప్పుడు కూడా చెప్పాను, లేదు నేను అవన్నీ మర్చిపోతాను వదిలేసి అవి అని చెప్పేసి. అప్పటికి వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. మరి మీ అక్కకి ఇచ్చేవా డోసు? నీ కొడుకు ఇట్లా చేశాడు ఇచ్చాను మేడం, ఇప్పుడు కూడా నేను మాట్లాడతాను మేడం. ఆమె ఇప్పుడు ఏమంటుంది కొత్తగా ఇంకోటి ఏం సృష్టించిందంటే, నా కొడుకు అయితే అప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడైతే నాకు సంబంధం లేదు, ఆమె వేరే వాళ్ళతో ఉందో వేరేతో ఉందని మాట్లాడుతుంది ఆమె. అవును, ఇప్పుడు అక్కడ కొడుకుతో అయితే ఆవిడ ఒప్పుకుంది, వాళ్ళ అమ్మ కూడా, మీ అక్క కూడా ఆయన ఒప్పుకున్నాడు మేడం, ఆయన ఒప్పుకున్నాడు, మీ ఆవిడ ఒప్పుకుంది, నువ్వు ఒప్పుకున్నావు. విడ్డూరం ఏంటంటే ఒప్పుకున్నావు, కంటిన్యూ అయ్యో. తర్వాత ఏంటి అంటే పిల్లలు పెద్ద అయిపోయారు మేడం. పిల్లలు అప్పటికే వాళ్ళు ఇక్కడ లేరు. అప్పుడు జరిగింది చెప్పాను కదా, అప్పటికి వెళ్ళిపోయాడు ఆయన. అప్పటికి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు ఆయన ఇక్కడ రాలేదు. ఏదంటే ఇక మేము ఇక్కడ ఉన్నాము, ఏంటంటే వీళ్ళవి ఫోన్లోనే ఇవి నడుస్తున్నాయి. ఎవరు ఆ పిల్లడితో ఇంకా కంటిన్యూ ఈమెతోటి నడుస్తున్నాయి. అప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే, ఇది ఏంటిది మళ్ళీ ఏంటి ఆడతోటి అంటే, లేదు ఆడ పంపించాడు ఇటు ఇదిగో ఆడ పంపించి ఇటు పంపిస్తే బాగోదు, ఇది ఇక్కడతో క్లోజ్ చేసేయండి అని నేను చెప్తే సరే ఓకే అని చెప్పారు. అక్కడ నుంచి మనకి ఏమి లేదు. ఇంకొక 3-4 సంవత్సరాలు అయిపోయింది. అక్కడికి ఇంకొక 10 సంవత్సరాల నుంచి మేడం ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి
కరెక్ట్ 4 years అవుతుంది మేడం. ఈ మధ్యలో ఒక్క నిమిషం సురేష్, ఈ మధ్యలో నువ్వు అనుమానం పట్టడం కానీ ప్రశ్నించడం కానీ ఆవిడ ఫోన్ చెక్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ లేవు? చేశాను సార్. చేసావా? కానీ మీకేం దొరకలా? అన్ని దొరికాయి మేడం. 4 సంవత్సరాల్లో సార్ అడిగారు. లేదు, బానే ఉంది. అప్పుడు ఏం లేదు. రెండోసారి దొరికిన తర్వాత, రెండోసారి ఫోన్లు అవన్నీ దొరికిన ఇది తర్వాత దొరికిన తర్వాత చెప్పాను, మళ్ళీ ఏంటి ఇవన్నీ బాగోతాలు, మళ్ళీ ఆల్రెడీ అక్కడికి అయిపోయింది. నువ్వు సరే, అక్కడి వద్దన్నావు. నుంచి ఇప్పటి వరకు అది కాదయ్యా బాబు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా అమ్మాయిని మానిటర్ చేస్తూనే ఉన్నాను. అవును సార్. ఆధారాలు దొరుకుతూనే ఉన్నాయి. అవును సార్. రైట్, అదే అడుగుతున్నా, చెప్పు. దొరుకుతూనే ఉన్నాయి. అప్పుడు కూడా మొన్న రీసెంట్గా చెప్పాలంటే 3 నెలల క్రితం ఏంటంటే వాళ్ళు దొరికారు నాకు ఇంటికాడే. ఎవరు? మా మిస్సెస్, వాడు మీ అక్క కొడుకు. వాడు ఎక్సలెంట్ అంటే నేను వాడి ముఖం చూడకూడదని చెప్పేసి నేను చూడలేదు. వాడు ఆ పిల్లడికి పెళ్ళి అవ్వలేదా? లేదు మేడం, అవ్వలేదు. నేనేంటంటే ఈమెకి ఏం చేశానంటే గుండా చేసి కొట్టాను. కొట్టి జుట్టు కూడా కట్ చేసి. ప్రతిసారి ఈవిని కొడతావే, ఆడిని కొట్టవే? నీ మేనల్లుడే కదా సార్, నా ఇంట్లోనే నాకు నాడే లేకపోతే ఇంకా వేరే వాడికి నేను సార్ 2 సార్లు కొట్టావు, ఒకసారి అడిగి ఈ అమ్మాయిని 10 సార్లు కొట్టావు. నేను కొట్టలేదు సార్. ఎందుకంటే సార్ ప్రతి వాళ్ళు ఏమంటారంటే, అరే నువ్వు చూసుకోవాలరా, నీ పిల్లలకి నువ్వు చూసుకోవాలరా అనే ప్రతి వాళ్ళు ఇదే మాట చేస్తున్నా. అమ్మాయి నీతో కలిసి ఉంటుందా? కలిసే ఉన్నాం మేడం, ఇంతవరకు కలిసే ఉన్నాం. కానీ నేను మొన్న కూడా ఏం చెప్పానంటే, రీసెంట్గా జరిగింది 3 నెలల క్రితం, అప్పుడు ఏం చెప్పానంటే, బుజ్జి ఇదంతా అయిపోయింది, నెక్స్ట్ టైం కానీ అయిందంటే మాత్రం ఎన్నిసార్లు ఎక్స్క్యూజ్ అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది మేడం, ఇంతవరకు అయితే అన్ని చేశాను. నెక్స్ట్ టైం కానీ అయిందంటే మాత్రం నిజం చెప్తున్నాను, నేను ఏమైపోతానో నాకు తెలియదు, నీకేం చేస్తాను నాకు తెలియదు, నేను ఎక్కడి వరకు తీసుకెళ్ళాలో అక్కడ వరకు తీసుకెళ్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మేడం. ఏదైతే అవని నా జీవితం దొరికింది తమ్ముడు, దొరికింది సార్. ఇది ఫ్రెష్ సార్. ఎంతకాలం అయింది దొరికి? సార్ ఇది జరిగి కూడా ఒక 10 రోజులు అయింది సార్. ఏం దొరికింది అంటే వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకున్నారా? ఫోన్లోనా వాళ్ళు చాటింగ్ చేసుకుంటారు కదా, వీళ్ళిద్దరు మాట్లాడకుండా దొరికింది. నాకు దొరికింది సార్. వాళ్ళ కిస్సింగ్ అన్నీ ఉన్నాయి సార్ దాంట్లో. సీసీ ఫుటేజ్ ఎందుకు ఉంది? ఏంటి మేడం? సీసీ ఫుటేజ్ ఉందా? లేదు మేడం, నా వాట్సాప్ లో, అంటే ఆమె వాట్సాపే నేను వాళ్ళిద్దరు చాటింగ్ వాళ్ళు చేసుకుంది ఏంటంటే, వాళ్ళది నోటిఫికేషన్ అని ఒకటి వస్తుంది కదా మేడం, సెట్టింగ్ లోన నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆ నోటిఫికేషన్ ఏంటంటే నాకు ఒకటి దొరికింది. దొరకని ఆమె ఏమన్నది, ఏడు దొరికింది చూపించు, అది చూపించు అనుకుని చెప్పేసి అన్నది. అడగని ఏంటంటే నేను మళ్ళీ ఒకసారి ఏంటంటే ఆమె నాకు ఫోన్ ఇచ్చింది, ఇవ్వగానే ఇంకా ఉన్నాయి, నాకు దొరికింది ఒకటి, ఆమె నాకు ఫోన్ ఇవ్వగానే ఇంకా ఉన్నాయి. ఏమున్నాయి అందులో? ఇదే మేడం చూపిస్తాను మీకు. మీకేమైనా బూత్ ఫోటోలు కానీ చూడండి మేడం, ఇంకా ఇదే చాలు మేడం, ఇంతకు మించి ఏమంటారు. ఏముంది ఇందులో? ఇంకేమైనా చూపిస్తావా? అవుట్ గోయింగ్ కాల్స్. అవును మేడం, అక్కడ కిస్సింగ్ గట్రా ఏం లేదు మేడం. అమ్మా ఏం కావాలి? నువ్వేం చెప్తున్నావు నాకు ఇందులో? నాకు అర్థం కాలేదు. సింబల్స్ ఆ నెంబర్ తోటి కిస్సింగ్ లాంటి మేడం వాట్సాప్ లోనే. అంటే ఇక్కడ నాకేం కనిపించట్లే. మరి మీరు ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో వచ్చాము అన్నారు. ఇవి నార్మల్ గా అక్రమ సంబంధం పెట్టుకున్న ఏ వైఫ్ దగ్గరైనా గానీ మేడం ఆ నెంబర్ ఆయనదే మేడం, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. లిప్ సింబల్స్ కనిపిస్తాయి. అవును, ఇది చూసి అక్రమ సంబంధం ఉంది అని మీరు అనుకుంటున్నారు. అవును, మీ ఆవిడ ఒప్పుకుంది. విషయం ఏంటంటే అదృష్టం మీ ఆవిడ కూడా మంచిదే, ఒప్పుకోవాలి మేడం. ఒప్పుకోకపోతే ఎలాగవుతుంది? ఆల్రెడీ జరిగింది కాబట్టి ఒప్పుకున్నది, లేకపోతే ఎందుకు ఒప్పుకుంటది? నీకు ఏ రోజు రెడ్ హ్యాండెడ్ గా దొరకలా అమ్మాయి? కనీసం ఏ న్యూడ్ ఫోటోలు కానీ, వాళ్ళిద్దరు ఫిజికల్ గా తీసుకున్న ఫొటోస్ కానీ, ఇద్దరు దగ్గర ఉన్న ఫొటోస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? లేదు మేడం. రొమాంటిక్ గా మాట్లాడుకున్న ఆడియో రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? అవైతే లేదు, అది అంతకు ముందు ఉండాలి తప్పించి ఇప్పుడు లేవు. ఇది ఇంట్లో ఫోన్ మేడం. అంటే ఈ ఫోన్ లో ఉన్న ఎవిడెన్స్ ఇవేనా? ఏంటి మేడం? ఈ ఫోన్ లో ఉన్న ఎవిడెన్స్ ఇవేనా? అవే మేడం. సో ఇన్ని రోజులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అయింది. నువ్వు 6-7 సంవత్సరాలు బట్టి తవ్వుతూనే ఉన్నావు. ఈ లిప్ కిస్సుల బొమ్మల గురించి ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్ చాలా. ఏవి? నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, ఏమని వచ్చావో తెలుసా? ఈ స్టేజ్ మీద నీకు న్యాయం జరిగిద్ది, ఆ అమ్మాయి చెంప పగిలిద్దని వచ్చావు. మేము ఆ అమ్మాయిని లీగల్ గా ఒక దెబ్బ కొట్టాలి అంటే నువ్వు పర్ఫెక్ట్ ఎవిడెన్స్ తో మా దగ్గరికి రావాలి. అంటే పర్ఫెక్ట్ అంటే ఏంటి మేడం కావాలి? మరి ఇందాకటి నుంచి నువ్వు ఫోన్ ఇక్కడ పెట్టి సార్ అంతా ఇందులోనే ఉంది అన్నావు. ఏముంది అందులో? ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కదా, నిజం మాట్లాడుతున్నప్పుడు ఎవిడెన్స్లతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎంత దూరం అన్నా వచ్చి హెల్ప్ చేస్తారు. మాట్లాడాను మేడం. మీరు ఒక్క నిమిషం సార్, ఒక మంచి ఎయిమ్ తో ఇక్కడికి వచ్చారు. అన్ని చోట్లకి వెళ్ళి సంవత్సరాల తరబడి తిరగడం కంటే కూడా ఈ స్టేజ్ మీద నాకు ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది అని వచ్చినప్పుడు మీరు ప్రాపర్ ఎవిడెన్స్ తో రావాలి. మీరు కూర్చున్న దగ్గర నుంచి ఏం చెప్పారంటే పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉందనగానే ఏదో ఒకటి అబ్బాయికి న్యాయం చేద్దామని మేము బేసిక్ సార్ 10 ఏళ్ల నుంచి అడ్జస్ట్ అయ్యారు. మీ ఆవిడ అతను ఒక్కడితోనే సంబంధం ఉందా, ఇంకెవరితోనే ఉందా? మీ అది కూడా ఉన్నాయి మేడం, అది కూడా వేరేవి అదే ఉన్నాయి కదా. ఆమె ఇది పెట్టింది, అది కూడా మేడం
అది కూడా మీరు చదవండి. అది ఎవరెవరితో ఏదో పెట్టుకొని ఒకసారి అది కూడా ఇది ఇవ్వండి. కూడా ఎక్కడొక్కడ నాకు పెట్టుకుంటున్నారు మేడం. అరే ఈ అబ్బాయికి చాలా అన్యాయం జరిగింది అనేది మాకు ఎవిడెన్స్ దొరకాలి. మేము నమ్ముతాం మీరు చెప్పేదంతా, కానీ కోర్టుకి కానీ ఇప్పుడు అమ్మాయి వినలేదు, అమ్మాయికి మీతో పాటు వచ్చింది, అక్కడే కూర్చుంది, అమ్మాయి స్టేజ్ ఎక్కని అంటుంది. సరే ఎక్కించాలా లేదా అనేది ఇప్పుడు ఈ విషయం వింటే ఆవిడకి అర్థం అవుతుంది. ఓకే, ఈ స్టేజ్ మీద నాకు కూడా న్యాయం జరిగిద్దని ఆవిడకి అర్థం అవ్వడానికి కొంత క్లారిటీ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు చెప్పిందే ఎనరు ఇళ్ళు, ఆయన ఏదో వచ్చేసాడు చెప్పేసాడు చెప్తాను, వెనకానే రా, అనగానే వచ్చి కూర్చో అని కూర్చోండి, చెప్పాను. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, మీరేం టెన్షన్ పడదు. కూర్చో అని చెప్పాను. కానీ ఆ ఆమె అమ్మాయి రానంటుంది. ఒక్క నిమిషం అంటే వినండి. దొంగతనం చేసిన వాళ్ళు రారు కదా. మీరు అలా అనకండి. మీరు ఇక్కడ వరకు వచ్చారు, మీ ప్రాబ్లం అంతా కూడా ఓపిక ప్రతి ఒక్కటి మీరు చెప్పండి డీటెయిల్స్. ఎంతసేపనా అడుగుతున్నాను, మీరు అంతా క్లియర్ గా చెప్పారు. నీకు న్యాయం చేయాలి, అమ్మాయికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ. అవును మేడం. 10 ఏళ్ళు నువ్వు సర్దుకుపోయావు, ఇక్కడికి వచ్చి పుట్టు అని వదిలేస్తానంటే అవ్వదు. నేను ఆల్రెడీ తెగించాను మేడం. అయిపోయింది. ఇప్పుడు ఆ తెగించాలి అన్న ప్రాపర్ ఎవిడెన్స్ మాకు కనిపిస్తే మేము ఆమెను రిక్వెస్ట్ చేయడమో బెదిరించడమో ఏదో ఒకటి చేయగలుగుతాం. మీరు చెప్పిందంతా విన్నాం కదా, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందన్నారు, అది కూడా మేడం చూసారు. మీరు చెప్పిందే కదా అవతల వాళ్ళు చెప్పేది కూడా మేము వినాలి. ఏది కరెక్టో రాంగ్ అనేది ఆయన కూడా డాక్టర్ గారు ఒక అడ్వకేట్ మెసేజ్ మేడం పెట్టాడు చెప్తారు. మేడం. ఇదైతే ఆయన పంపించింది, ఈడెవడ ఆడ వాడు పంపించింది. ఇదైతే పక్కా ప్రూఫ్స్. ఇది ఈ ప్రూఫ్ లేకపోతే నాకు అనండి. ఇంకోటి కూడా ఉంది మేడం. ఒకసారి మీ ఆవిడని కూడా పిలుస్తాను, ఆవిడ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పింది మేము విన్నాం కదా, ఆవిడ చెప్పింది కూడా. అమ్మ మీరు రండి అమ్మా. పిల్లల కోసం ఆలోచించుకొని రండి. ఇక్కడ మీరేం బలవంతంగా కూర్చోవట్లేదు కదా. ఆ ఎదురుగున్న ఆయన ఎవరు? మా హస్బెండ్. మీ హస్బెండ్. సో మీ వారు మాట్లాడిందంతా కూడా మీరు అక్కడే కూర్చొని విన్నారు. ఆ? మీరు ఇక్కడ మీరు పక్కాగా ఇష్టపూర్వకంగానే వచ్చారు కదా. పక్కా ఇప్పుడు అడిగిన దానికల్లా మీరు ఇష్టపూర్వకంగానే సమాధానం చెప్తారు. మిమ్మల్ని ఎవరు ఇక్కడ బలవంతం పెట్టట్లేదు. మీది చక్కగా లవ్ మ్యారేజ్, పెళ్ళై 15 ఏళ్ళు అవుతుంది, 2 బంగారం లాంటి పిల్లలు. మరి ఇప్పటివరకు మీ ఆయన చెప్పింది విన్నారు, ఏమంటారు మీరు దానికి? ఆయనకి అనుమానం మేడం నా మీద. ఎప్పటి నుంచి? 10 years అయింది. 10 years నుంచి. 10 years నుంచి నా మీద అంతకు ముందు అంతా బానే ఉన్నారా? అనుమానం. ఆ? ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారుగా ఇద్దరు? ఇష్టంగానే చేసుకున్నాం ఆ, అని వచ్చాను. ఆ. ఇప్పుడు ఆయన ఇప్పుడు మనకంటే ఒక పర్సనల్ గా ఉంటది కదా, ఆయన చేసిన తప్పులకి మనం ఏదైనా ఒక లేడీస్ అంటే ఒక ముందడుగేసిందంటే ఆయన తప్పులు ఏదో చేస్తే మనం ముందడుగేస్తాం. ముందడుగు దేనికోసం అమ్మా? అక్రమ సంబంధాలు. అక్రమ సంబంధం అంటే నాకు ఆ టైంలో నాకు మెచ్యూరిటీ లేదు మేడం. ఓకే, బట్ నా 10 ఏళ్ల క్రితం మీకు మెచ్యూరిటీ లేదు, మీ ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఓకే, 7 ఏళ్ల క్రితం ఏమైంది, 5 ఏళ్ల క్రితం ఏమైంది, 3 నెలల క్రితం ఏమైంది? 7 ఏళ్ల క్రితం నేనేం చేయలేదు మేడం. ఈ ఫోన్ లోటివి జస్ట్ ఎప్పుడో కాంటాక్ట్ అయితే ఇలా ఏదన్నట్టు మాటకి ఈ ఫోన్ జస్ట్ మెసేజ్. ఒకటి క్లారిటీ ఏంటంటే ఇప్పుడు మీ ఆయన చెప్పింది స్టార్టింగ్ మీకు 26 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు తప్పు చేశారు అని ఒప్పుకుంటున్నారా? 26,000. ఆ వయసు వదిలేయండి, 10 ఏళ్ల క్రితం. ఓ 10 ఏళ్ల క్రితం మీరు చేసినటువంటి తప్పు ఒప్పుకుంటున్నారా? చేశాను మేడం. అతను ఏమంటున్నారంటే మా అక్క కొడుకుతోనే కాదు ఇంకో 2-3 ఉన్నారండి ఇప్పుడు ఓకే సార్, ఓకే మీరు అడిగింది నో ప్రాబ్లం మేడం. తను అడిగింది ఏంటంటే ఇప్పుడు నాకు పరిచయమైన వాళ్ళందరూ నా ఇదైపోరు కదా, మంచి మాట్లాడితే ఆయన నాకు ఇదైపోదు కదా. మీరు ఇంట్లోనే ఉంటారు, 2 పిల్లల్ని చూసుకుంటారు, ఇప్పుడు ఇలాంటి ఎలా ఇంట్లో పరిచయం మీకు? అంటే ఇప్పుడు ఇంట్లో మన గల్లీలో చాలా మంది ఉంటారు, మన పిల్లలకు ఆడిపించుకున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఫోన్ నెంబర్స్, ఇన్స్టాగ్రామ్ అనేది ఉన్నది అంటే కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సోషల్ పరిచయం మీడియా అయ్యారా? అది సోషల్ మీడియా తెలిసిన వాళ్ళే సోషల్ మీడియాలో ఉన్నారు అంతే. ఓకే. బయట వ్యక్తులు అయితే కాదు. ఎవరు కాదు. ఇట్లా వాళ్ళు మొన్న ఇంకొక అంటే కొత్తగా క్రియేట్ చేసింది ఏంటంటే ఎవరితో మాట్లాడినా నీకు అదే అంటే ఒక్కటి ఉన్నది, నేను ఒప్పుకున్నాను కదా, లేదు అన్నట్లే కదా. ఆయన మెసేజ్ చూసి సరే ఇంకా ఏం అవసరం, ఆవిడ ఆల్రెడీ ఒప్పుకుంటుంది పాపం, ఇంకా ఆవిడ బయట వేయకండి. అంటే ఒక్క ఆయన అంటే ఎలాగైతుంది? ఇక్కడ ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళెవరు? అంటే ఒకటమ్మా అమ్మ, చెప్పండి సార్. అమ్మ ఒక 10 years బ్యాక్ జరిగినటువంటి సంఘటన ఒప్పుకుంటున్నాం. అవును సార్. తర్వాత ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవేంటి కాదు సార్, ఒకసారి మీరు కూడా క్లారిటీగా చదువుకోండి సార్, చదివేసి మీరు చెప్పండి సార్. ఏమైనా అక్కడ రాంగ్ ఉంటే. లేదమ్మా అమ్మ, ఎందుకమ్మా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం తడుక్కుంటున్నావు? నేను రాంగ్ అన్నానా, చెప్పండి సార్. రైట్ అన్నానా? చెప్పండి. ఆయన అదే అంటున్నారు. ఈ మెసేజింగ్ ఒక పరాయి వ్యక్తితో భర్తకు తెలిసి చేసావా తెలియకుండా చేసావా? తెలియకుండా చేశాను. ఎందుకు? అది నేను అంటున్నాను. ఇప్పుడు వినండి అమ్మా, ఒక్క నిమిషం వినండి. నువ్వు 2 మొక్కలు చదివితే నేను 1000 మొక్కలు చదువుకున్నాను, ఓకేనా? కొద్దిగా వింటాం కూడా అలవాటు చేస్తాను. చెప్పండి సార్. అసలే అనుమానం ఉండేటటువంటి ఒక భర్తను ఇంట్లో పెట్టుకుని 10 సంవత్సరాల క్రితం ఒక తప్పు చేశానని ఒప్పుకుని అతని మనసులో ఒక అనుమానం అనే బీజం నాటిన తర్వాత అర్ధరాత్రి అనక అపరాత్రి అనక భర్తకు తెలియకుండా ఇలా మెసేజ్లు, ప్రైవేట్ మెసేజ్లు పెట్టవలసిన అవసరం ఏముంది? ఇంతే సార్, ఈ మెసేజ్ల వరకే జరిగింది, ఈ ఫోన్ వెనకాతలు ఏం జరగలేదు అంటే కనుక అతను నమ్మేటటువంటి రకమా? ప్రపంచంలో ఏ శక్తి అయినా అతను నమ్మించగలదా జరిగిన సంఘటన ద్వారా? ఆయనకి నమ్మించగలదంటే ఆయనది. ఇప్పుడు నేను ఏమంటే బీజం ఎవరు పాతారు? నేనే. తెలిసి తెలియని వయసులో బీజం నాటేసానండి, ఇప్పుడు అది తీసేస్తాను, మొక్కను పీకేస్తానంటే అంత ఈజీ కాదు. ఈ చెత్త చెదారం కూడా ఆగాలి. ఇందులో ఏం లేదు సార్, ఫ్రెండ్లీ
లోకల్ బాయ్స్ అంటే నమ్మేటటువంటి రకం కాదు, అర్థమైందా? వీళ్ళంతా వేస్ట్ కుర్రకారు వీళ్ళందరూని. అతని దగ్గర ఏం మరీ అంత ఆధారాలు లేకుండా చెవులో పువ్వు పెట్టుకుని ఏం మాట్లాడట్లేదు అతను. చెప్పండి సార్. ఎటొచ్చి ఏంటంటే ఇందులో అడ్డదిడ్డంగా మెసేజ్లు లేకపోవటం వల్ల నువ్వు అక్కడ కూర్చున్నావు, అతను ఇక్కడ కూర్చున్నావు. ఈ జాగ్రత్త కూడా తీసుకుని ఉంటే కనుక ఈ రోజు తలెత్తుకుని పరువుగా తిరుగుండేదనుగా. ఎందుకు ఈ సీక్రెట్ మెసేజ్? మరి అంత పెద్ద ఫ్లవర్స్ పెట్టేద్దామా, చిన్న ఫ్లవర్స్ పెట్టు చాలు, పెద్ద పెద్ద వద్దు. కదా కొంచెం నేను సమాధానం చెప్పొచ్చా సార్? ఆయన అక్కతోటి కూడా ఇప్పుడు నేను మాట్లాడి డిసెంబర్లోనే ఎప్పుడో మాట్లాడాను వీళ్ళ మేనగోడల కోసం. ఆయన చిన్నప్పటి నుంచి మా బాబులు ఉండేటప్పుడు పరిచయం అనమాట. అన్నాన్ని ఆయన ఇప్పుడు రిలేషన్ మనకి పరిచయం ఉన్నప్పటి నుంచి అన్న అలా అని పిలవడం ఆయనకు అలవాటు, అలానే కంటిన్యూ అయింది. ఆ తర్వాత పరిచయం అయిన తర్వాత ఆయన ఎవరని నాకు తెలీదు. మొన్న వీళ్ళు మేనగోడలు వచ్చింది, వాళ్ళ మేనగోడలకి సంబంధం చూసారనమాట. ఈ బాబుతోటి మనం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీకు తెలుసా? తెలిసిన అబ్బాయి, ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి చూసాను, మాట్లాడి చూద్దామా అంటే నా ఇదిలోనా అలాంటప్పుడు కొడుకు అవ్వాలి కదా వరుస. ఈయన మరి ఆ మాటలు ఇట్లా ఆడితే మరి నేను ఇంకేం చెప్తాను మేడం? మేడం ఇప్పుడు 10 years బ్యాక్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకుతోటి సంబంధం ఉంది. ఆ సంబంధం తర్వాత కూడా కంటిన్యూ అయ్యిందా లేదా? అయింది మేడం. ఎప్పటి అంటే రిలేషన్ ఏం లేదు, ఎప్పుడో బై ఛాన్స్ ఎప్పుడైనా ఏమైనా ఇది ఉంటే ఫోన్ లో మెసేజ్ చేయడం, కానీ ఇలా చేశారు అంత. ఎరగదీసి కొట్టాడు. అరే ఈయనకి విపరీతమైన అనుమానం స్టార్ట్ అయిపోయింది. 4 years బాగానే ఉన్నాం, మళ్ళీ ఆడేదో మెసేజ్ పెడితే ఎందుకు మాట్లాడడం అని మీరు ఎందుకు మాట్లాడంటే అనుకోలే? మొత్తం కంటిన్యూ ఇప్పుడు లేదు. ఏదైనా చేస్తే ఇలా వద్దని ఒక 2-3 సార్లు చేసేటప్పుడు ఒక 2 రోజులు అంతేగాని ఇలా మళ్ళీ చెప్పాను ఫిజికల్ కదా. రిలేషన్ అట్లా ఏం లేదు. మొన్న ఇప్పుడు 6 అతను చూపిస్తున్న ఇద్దరు మొన్న ముగ్గురు 6 ఎవరైతే month ఉన్నారో? లేదు, వాళ్ళు ఎవరు లేరు. మొన్న 6 month బ్యాక్ కొత్త ఇంటికి మేము వచ్చాం. కొత్త ఇంటికి వచ్చేటప్పుడు ఆయన ఒక మన ఏమంటారు ఆయన సామాన్లు ఏదో ఉన్నది పేరు మేడం సామాన్లు తీసుకుంటే తలుపులు తీసుకొని కూడా తీసుకోవచ్చు మేడం. మాట్లాడదాం ఉండయ్యా. పాపం ఆవిడ రాను ఇక్కడ కూర్చోను అని అన్న అమ్మాయి వచ్చింది, తను కూడా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనుకుంటుంది. పోస్ట్ మార్టం చేసేస్తామా? ఆవిడకి బ్రీతింగ్ టైం ఇవ్వండి, చెప్పుకొని ఇవ్వండి. ఆవిడ వద్దు అంటే ఇప్పుడే తెంపేస్తాం, పెద్ద కంగారు పడకండి. ఒక అమ్మాయి ఈ స్టేజ్ మీద ఒప్పుకోవడం ఎక్కువ. నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కంటే అది చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. ఆ పిల్ల నిజాయితీగా అన్ని ఒప్పుకుంటున్నప్పుడు మనం ఎంతవరకు చెయ్యాలి అనేది ఆలోచిద్దాం. కొంత అమ్మాయి చెప్పగలిగేది విందామని చెప్పండి. ఇప్పుడు చాలా ఈయన రావడం, ఆయన కిచెన్లో ఉండి వెళ్ళిపోయారు. ఈయన బయటికి వెళ్ళగానే ఆయన వెంటనే వెళ్ళిపోయారు. ఏమైందంటే ఇలా వచ్చావు, మళ్ళీ తెలిస్తే బాగోదు, ఎందుకు ఉంది దానికి గొడవ, నీ ఇదిలో ఉండు, నా ఇదిలో నేను ఉంటాను అన్నట్టుగా 6 month ముందు అయిపోయింది. ఆ 6 month ముందు మెసేజ్లు ఇప్పుడు చూపించారు కదా మేడం, అవి 6 month ముందు మెసేజ్లు. నా ఫోన్ నెంబర్ నీకు ఇచ్చాను, నా వాట్సాప్ నీ దగ్గర ఉంది, అన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీకేమైనా నాకు రావాలంటే నీకు తెలుస్తుంది. అవి ఎప్పుడిప్పుడు చూపించి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు కంటిన్యూగా ఉన్నా. 6 month ముందు ఓకే మేమిద్దరం ఓకే ఉంటే ఆ అబ్బాయి మళ్ళీ మెసేజ్లు పెడుతుంటే మీరు రెస్పాండ్ అయ్యారు. కాదు మేడం, ఇప్పుడు కాదు మేడం, అదే 6 months బ్యాక్ అవి 6 మీరు రెస్పాండ్ అయ్యారు. అంటే మేమిద్దరము ఆయన చెప్పారు కదా మా ఇంటికి వచ్చానని చెప్పారు కదా, మా ఇంటికి వచ్చారు కదా మేడం. ఆ రోజు నాకు చాలా పెద్ద గొడవ అయింది మా ఇద్దరికి. ఈయన నాకు కొట్టానని చెప్పారు, ఇన్ని చేశానని చెప్పారు కదా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. ఓకే, నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి పక్కన పెడదాం, మిగతా వ్యక్తులు పంచాయతీ అవేం లేదు మేడం, వాళ్ళతో ఎవరితో సంబంధం జస్ట్ ఫ్రెండ్లీగా మామూలుగా. ఏమంటే ఎందుకమ్మా అతను ఆ రకంగా ఉన్నాడు కదా, ఎందుకు పద్ధతిగా ఉందామని మీరు ఎందుకు అంతే అనుకోలే? మేడం. ఇప్పుడు ఓకే, బట్ ఇప్పుడు ఆయన దానికి నేను ఇచ్చేయట్లేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎప్పటి వరకు ఉంది? ఉందా ఇప్పుడు కూడా? ఉంది మేడం. రీసెంట్ గా ఎంత కాలం అయింది? 3 నెలలు అయింది మేడం. 3 నెలలు. ఫిజికల్ రిలేషన్ ఉంది, అన్ని బాగానే ఉంటున్నాయి ఈయన దగ్గర నుంచి. ఈయనకి ఏమీ ఇది ఉండట్లేదు, బట్ ఈ అనుమానం అనేది ఎప్పటి నుంచి మొదలైందమ్మా? మీరు ప్రేమించుకుంటున్నప్పటి నుంచి మొదలైందా, పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత మొదలైందా? సార్ 10 years అయింది. 10 years. అదే ఆ సంఘటన దగ్గర నుంచి అనుమానం స్టార్ట్ అయింది కదా. బట్ సార్ ఆయన చేసినవి నేను ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు చెప్పలేను కదా. No, I haven't finished my question. ఓకే చెప్పండి Please. సార్. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఇతను పుట్టిన తర్వాత అనుమానం పుట్టింది, ఇతను పుట్టిన తర్వాత అనుమానం పుట్టింది అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. ఓకే సార్. ఫస్ట్ 5 years పెళ్ళైన కొత్తలో పెద్దల అంగీకారం లేకుండా ధైర్యంగా వచ్చి ముందుకు పెళ్లి చేసుకున్న మీ ఇద్దరి మధ్యలో అనుమానం అనేటటువంటిది ఉందా? లేదు సార్. లేదు కదా. దేవుడికి మించినటువంటి వ్యక్తి కదా. నాకు చిన్న ఉండేవి, కానీ నేను ఎప్పుడు బయటపడలేదు. అతని మీద అనుమానం ఉండేది. ఉన్నాయి. సరే, అది ఓకే. అనుమానం కాదు, నాకు క్లియర్ అన్నమాట. ఓకే, దాని దగ్గరికి వద్దాం. పాయింట్ ఈస్ నాట్ దట్. ఓకే, ఈ రోజు ముందు నువ్వు ఇక్కడ కూర్చుని నా మొగుడి మీద నాకు అనుమానం అని చెప్పి ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టలేదు. అదే అతను నా భార్య మీద అనుమానం అని చెప్పి బట్ మీరు అది వచ్చారు. కరెక్ట్ కాదు ఆ కదా. తర్వాత మాట్లాడదాం. ఓకే. ఆ తర్వాత మనం ఫేజ్ 1 లో ఏంటంటే మొదటి నుంచే నా భర్తకు అనుమానం అనే జబ్బు ఉంది అని చిత్రీకరించేటటువంటి ప్రయత్నంలో నిజం లేదు. ఓకే. ఎప్పుడైతే కనుక అతను అక్క కొడుకుతో నువ్వు అలా కనిపించావో అతను అనుమానం అనేది స్టార్ట్ అయింది.
అయినా కానీ ఒక 5 సంవత్సరాల పాటు నువ్వు ఇచ్చినటువంటి ప్రామిస్కి నమ్మి అతను ముందుకెళ్ళాడు. నేను అట్లానే ఉన్నాను సార్. నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. మళ్ళీ ఎందుకు ముట్టుకున్నావు ఇవన్నీ అంటున్నావు. అది మళ్ళీ ఎందుకు తాకావు? నిన్నేం అవమానంగా మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడలేదు. ఈరోజు ఏదో నువ్వు చెత్త పని చేసావని అస్సలు అనట్లేదమ్మా. ఆడవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం నేను ఇస్తాను. నా మనస్సాక్షికి 15 సంవత్సరాలు బట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాను. నీకు కూడా నేను గౌరవం ఇస్తాను. కానీ అది తాకితే కనుక అగ్నిగుండం అని తెలిసినప్పుడు ఎందుకు తాకేవు అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. సరే అయిపోయింది. మేడం అడిగే ప్రశ్న సమాధానం చెప్పు. అతని మీద నీకేంటి ప్రాబ్లం? ఆయన ఎంతో మంది దగ్గరికి వెళ్ళారు మేడం, చాలా మంది దగ్గరికి వెళ్ళారు. నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయికి తెచ్చుకొని 4 ఉన్నారు మేడం మా ఇంట్లోనే. 4 అమ్మాయిలు ఒక్క అమ్మాయికి తెచ్చుకొని 4 ఫ్రెండ్స్ మేడం. ఏమ్మా ఇక ఏమైనా అది ప్రూఫ్ తెమ్మని చెప్తున్నారు. అంటే నేను ఎలా ప్రూఫ్ తెస్తాను మేడం? మీ దగ్గర ప్రూఫ్ లేదు, అమ్మాయి ఒప్పుకుంది. మీరు మేడం, కూడా అలా ఏదైనా ఒప్పుకుంటే ఇదేంటి మేము మేడం, ఏమైనా ఇప్పుడు కొత్తగా మాట్లాడగలం. ఇంకో 10 మంది తెచ్చుకొని 20 మంది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అన్నా సరే ఇక నమ్మాల్సింది ఇంకేమంటాం. ఇంకా అది ఇలా ఆయనవి చాలా ఉన్నాయి మేడం. ఇలా వెళ్తుంటారు వస్తుంటారు అవన్నీ. ఇప్పుడు లాక్డౌన్ మేడం, మన కరోనా అయింది ఇదైతే కదా, ఆయన నిజమే కరోనా చెప్తాను అయిపోయింది మేడం. మేడం. కరోనా అయిపోయినప్పటి నుంచి ఆయన అవన్నీ బంద్ చేశారు మేడం. అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం బంద్ చేశారు. ఆయన రాంగ్ రూట్ లో ఉండడం, నాకు కొంచెం ప్రేమ ఇది అనేది నాకు అవాయిడ్ చేయడం, నైట్ పూటలు రాపోవడం, పేకాట రాంగ్ ఆడడం, రూట్ చేశాను మేడం. డబ్బులన్నీ చెల్లగొట్టడం, 2 ఇల్లులు అమ్మేశాను మేడం నేను. నేను చెప్తా, అది కూడా చెప్తాను మేడం. మొత్తం ఆయన డ్రింకింగ్, ఇంటికి రాకపోవడం చేయడం. దానివల్ల చెప్పాను అనుకోకుండా మేనల్లుడు అని అంటే నాకు ఆ ప్రేమ అనేది అక్కడ అదే ఎవడో ఒకటి దొరికాడు, అది అందుబాటులో ఆ పిల్లోడు ఉన్నాడు. ఆ లెక్కలోట నేను మాట్లాడదురు సార్, మళ్ళీ మాట్లాడదురు. అలా నేను అన్నది అలా సింక్ అయ్యాను అనమాట. ఇంత నేను ప్రేమించి ఈయనకు వచ్చాను, ఈయన నాకు అవాయిడ్ చేసి ఇలా చేస్తుండు, ఏం చేస్తాను అని నాకు రాలేదు ఆలోచన. బట్ రాలేదు నాకంటూ ఇంకొక ఆ పరిచయం, నాకు దగ్గర క్లోజ్నెస్, నాకంటూ ఒక ఇది చూపించడం వల్ల నేను చిన్న జారాను. నేను అప్పటికే ఒప్పుకున్నాను, ఓకే చేశాను, అనే భవిష్యత్తు ఉన్నది మన పిల్లలతో. ఇప్పుడు ఇంకా నేనేం అనలేదు. చిన్న మెసేజ్లు ఆ రోజు దొరికాను అంటున్నా. ఇప్పుడు కూడా ఆయనతోటే కదా 6 months ముందు దొరికాను. ఇలా కొట్టావు చేసా, ఆ రోజు నాకు తెచ్చేసి ఇలా చేస్తుంటే నేను లేదు అని అనిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడో చూపించి మెసేజ్లు, ఇప్పుడు నువ్వు ఇంకా రిలేషన్లో ఉన్నావు, నువ్వు ఇంకా వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నావు, ఇంకా నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే నేను దానికి లేదు అని. నా నెంబర్ ఉంది, నీకు ఏంటి తీయాలంటున్న ప్రూఫ్స్ తీయు, దాంట్లో నేను ఇప్పుడు రిలేషన్లో నేను ఉన్నానని తెలిస్తే నువ్వు అనేది నేను ఓకే చేస్తాను. మీ పేరెంట్స్ వరకు వెళ్ళిందమ్మా, ఇరువైపుల పేరెంట్స్ వరకు ఆయన అందరికి చెప్పేశారు సార్. వెళ్ళింది చెప్పాడా? ఆయన ఆమె అందరికి ఎవరికి చెప్పలేదు, ఆయన అందరికి అందరికీ చెప్పాను. మా మీ అత్తమ్మ వాళ్ళు కూడా చెప్పారు. ఏమంటారమ్మా? మా వాళ్ళు మొత్తం ఏమంటున్నారు సార్, ఇప్పుడు గంటే ఆయన ఒక్క కోసము తెలుసు, నా కోసము తెలుసు. ఇప్పుడు ఆయన పిల్లలకి పరువుకి అన్నిటికి బయట పెట్టాలని ఆయన అనుకుంటున్నాడు. నీ పిల్లల వరకు తెలిసిందమ్మా? మీ పిల్లలకు కూడా అర్థమైందా? పిల్లలకి ఆయన పిలిచి కూర్చుండనా కర్మరా దేవుడా. చెప్పాను. ఆయన బుద్ధి అలాంటిది. అది మరి ఏం కరెక్ట్ చేస్తాను మేడం, ఎన్ని సంవత్సరాలు పిల్లలకి చెప్పేది వాళ్ళు కూడా తెలుసు సార్. నీ వాళ్ళ పిల్లం కలర్ వాళ్ళు చూశారు సార్. నీ పిల్లం తప్పు చేసింది, వాళ్ళు తల్లి కాదు కదా. వాళ్ళు కూడా తెలుసు సార్. ఇట్లా చూపిస్తున్నాడు మేడం, అది ఎంతవరకు కరెక్ట్ నేను చెప్తూనే ఉన్నాను. ఏదైనా శిక్ష అది మాత్రం వేయగద్దు. పిల్లలకి అది చూపించుకో, ఏదైనా తేలిన తర్వాత నువ్వు చెప్తే నేను ఓకే అంటాను, తేలకుండా ఎందుకు. ఇప్పుడు రోడ్డు మీద వస్తుంటే కూడా వాళ్ళ వదినికి ఫోన్ చేసి వాళ్ళెవరో మెసేజ్లు ఉన్నాయి, దీనికి ఒక్కడే కాదు 10 అది కరెక్ట్ కాదు కదా. అది నిజమే కదా సార్. ఏం నిజమయ్యా? ఏం అది నిజం? ఏం సార్ అది? అంటే ఇప్పుడు ఆమె నాతో మాట్లాడాలంటే ఇప్పుడు ఆడవుడుకో ఎందుకు చెప్పాలి సార్? ఎవరితో? ఇప్పుడు ఏం చెప్పింది అక్కడ మెసేజ్ లోనా? కాదయ్యా, ఇప్పుడు బయట అందరూ చెప్పుకున్నారు కదా, మీరు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అంటే అందరూ చెప్పుకున్నారు కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు చెప్పలేదు మేడం. ఎవరు చెప్పలేదు, ఎందుకు చెప్తున్నారు కదా, అందరూ చెప్పారని. నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చిన పనిష్మెంట్ కోర్టు కూడా ఇవ్వదు. గుండు కొట్టించటం, జుట్టు తీసేయటం, ఈ నర్రకం పడుతూ నీతో ఉంది చూసావా, అంతకంటే పెద్ద పనిష్మెంట్. అంతకంటే పెద్ద పనిష్మెంట్ వయసుకు వచ్చిన 2 పిల్లలకి నీ పిచ్చి తీసుకెళ్లి ఆ అమ్మాయికి చెప్పావు చూడు. కాపాడుకోవాల్సిన ఒక విషయం, వదిలేయాల్సిందయ్యా, వదిలేకుండా ఎందుకు పట్టుకున్నావు 10 ఏళ్ల నుంచి? అందుకే మేడం ఏదైనా తేలిపోవాలని. నీకు తేలిపోవాలి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నువ్వు రాత్రిపూట్లు వెళ్ళి ఆవిడ పక్కన పడుకో, ఇప్పుడు వదిలిచ్చేయాలి నీకు అర్జెంటుగా, నీ సైకలాజికల్ ప్రాబ్లమ్ కి. పిల్లలకి చెప్తావా నువ్వు? ఏదైనా ఉంటే చెప్తావు పిల్లలకి, వాళ్ళ తలెత్తుకొని తిరగలరా? నెక్స్ట్ టైం ఇంకా ఆడితో మాట్లాడకూడదు, వాడితో ఇచ్చేయకూడదు. ఒకళ్ళు అయింది అనుకోండి, అప్పుడు ఏదైనా ఒకటి అగ్రిమెంట్ రాయండి. ఇంకా వాడితోటి ఇంక వెళ్ళను, వాడితో ఆడితో నీ ఫోన్ చేయను, వాడితో చాటింగ్ చేయను, ఏం చేయను అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసిమని చెప్పండి. అయిపోయింది కదా అయ్యా, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కదా, అమ్మాయి ఎప్పుడు ఆపేస్తుంది కదా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు లైవ్ లో? ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చారు? 6 నెలల క్రితం కాదని మాట్లాడారు, గుండు కొట్టించారు, అన్ని చేశారు. ఇది కూడా 10 రోజులు అని చెప్తున్నారు కదా మేడం. ఇది ఇప్పుడు మెసేజ్ జరిగి 10 రోజులు ఏ మేడం. మెసేజ్ అది? ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నదా మేడం సార్?
అదొకసారి నా ఫోన్ లిస్ట్ లో తీయండి. 10 days అయింది. నాకు బుర్ర పిచ్చేపి నేను చచ్చిపోవడానికి వెళ్ళాను మేడం. అలా వెళ్ళి ఆ పూరి అవన్నీ తిరిగి అదే వచ్చాను. మేము చెప్తున్నాం, మీరు సార్ దగ్గరికి వెళ్ళుంటే మీకు ఈ పాటికి ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అదే కదా నేను వెళ్ళాను, కానీ దాంతో నాకు ఫోన్ వచ్చింది, సర్లే అని చెప్పేసి వచ్చాను. ఇదిగా నాకైతే ఇష్టం లేదు, నేను చచ్చిపోవడానికి రెడీ అయిపోయాను. ఇప్పుడు నిన్న వచ్చాడు మేడం, నిన్న రాత్రి వచ్చి మేడం. ఒక 2 questions అమ్మా. మీ పేరెంట్స్ ఏమంటారు తల్లి? ఇతనితో ఉండమంటారా వద్దంటారా? ఇప్పుడు సార్ పేరెంట్స్ తోటి నేను ఎవరితో నేను లింక్ లేదు సార్. ఇప్పుడు నేను నీకు ఈయనకి కావాలా? నమ్ముకున్నా, నీకు నాకు ఎవరు కాదు సార్, ఆ. నాకు ఎవరితో సంబంధం లేదు. ఇతను నేను ఈయన కోసం వచ్చాను, ఈయనతోటే ఉంటాను అన్నట్టుగా ఇప్పుడు ఇన్ని టార్చర్స్ పెట్టినా కూడా ఈయన నా పిల్లలే కావాలని ఈయన దగ్గర ఉంటున్నాను. మీ ఆయన కూడా నువ్వే కావాలంటున్నాడు. ఆయన అడుగుతున్నది ఏంటంటే ఒక హామీ లెటర్, అంతేనా? అంతే. నాకు పర్లా, మీ ఇద్దరిని కలిపే పంపిస్తాం, ఆపండి. ఇప్పుడు ఇంత కాదు, ఇప్పుడు ఇంత చేస్తున్నాడు ఆయన, అది మర్చిపోతారా ఆయన? ఈమె చెప్పింది కదా, ఈ అక్రమ సంబంధం జరిగిన తర్వాతే అంత ముందు అడగండి. నేను అప్పుడు మంచి పని ఆయనకు మీ మీద పిచ్చి ప్రేమ, మీకు మీ ఆయన మీద పిచ్చి ప్రేమ. మీ ఇద్దరి ప్రేమ, ఇద్దరు కొట్టుకుంటున్నారు మాట్లాడుకోకుండా. నేను అప్పుడు అంత ముందు మీ మంచిగా ఉండేటప్పుడు మేడం, నేను మంచి పని చేశాను మేడం. జాగా కొన్నాను మేడం, ఎవరెవరితోనే మాట్లాడి జాగా కొన్నాను, ఆమెకి బంగారం కొన్నాను, నాకు బంగారం అన్ని కొన్నాను. ఎప్పుడు సరే సార్, మేము మాట్లాడినాక మీకు క్లారిటీ వస్తుంది. ఇదో మీరు చెప్పింది విన్నారు, చేస్తున్నాం అంటే నాకు ఎట్లా నాశనం చేశాను, మొత్తం నాశనం చేశాను. డబ్బులు అయితే ఏ అవసరం అంతా వేస్ట్ చేశాను. ఎందుకంటే నాకు నా బుర్ర మీ ఆవిడ కావాలా వద్దా? ఇప్పుడు మీ ఆవిడ కావాలా వద్దా? అదే మేడం, ఇప్పుడు ఆమె నాకు కాబట్టి మీరు చెప్పారు కదా. కావాలని నేను కోరుకోవట్లేదు మేడం, నేను ఆమె కావాలని నేను కోరుకోవట్లేదు. మీకు మీ ఆయన కావాలా వద్దా? దాని వల్ల నాకు బీపీ డౌన్ అయిపోయి ఈ రోజు అసలు ఒంట్లో బాగాలేదు, రానని చెప్పని చూడండి హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. అదే మేము మాట్లాడతాం, ఆగండి. ఒక్క నిమిషం, మీరు చెప్పారు, ఎలా మీరు దగ్గర చెప్పారు. మాట్లాడుకోవాల్సింది మానేసి ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టావు, కొన్ని కోట్ల మంది ముందు పెట్టావు ఈ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి. నీకు ఒక్కడికే అన్యాయం జరిగిందేమో అనుకుంటున్నావు, ఈవిడికి అన్యాయం జరిగింది ఇక్కడ. నాకే ఫస్ట్ జరిగింది మేడం. అదేలే, ఫస్ట్ ఎవరు ఫస్ట్ second ఎవరు? లాస్ట్. సరే, ఇప్పుడు మీరు చెప్పింది అంతా విన్నాం కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం మాట్లాడతారు, మీరు అది వినండి సార్. బహుశా ఏంటంటే ఏం వచ్చినా కూడా ఒకటైతే గ్యారంటీ, మీరిద్దరైతే మాత్రం విడిపోరు. అందులో 100% కొట్టుకుని అదే ఇంట్లో చచ్చిపోతారేమో కానీ విడిపోరు మీరిద్దరు. ఎందుకంటే విడిపోయేటటువంటి వాళ్ళు అయితే కనుక ఇక్కడ వరకు రారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక మాట్లాడారు. కానీ ఆయన ఎలా చెప్పలేకపోతున్నాను కదా ఓకే, సార్. వదిలేమ్మా. మెయిన్ అవుతున్న సార్ చెప్పండి. ప్రాబ్లం అది కదా. సార్ చెప్పండి. ఒకట్రా, వినండి. ఒకటి, దాని ఒకటి. వల్లే మేము కలపగలుగుతాం నాన్న. ఒక్కళ్ళు మాట్లాడితే చాలు, ఇంకోళ్ళు అవసరం మేము అర్థం చేసుకుంటాం. అమ్మా, వినండి. ఒక సింపుల్ పాయింట్ చెప్పనా? ఆ ఒక్క పాయింట్లో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. 2 minutes ఏడవకుండా విను. అతనితో పోటీ పడి నువ్వు నీ జ్ఞాపక శక్తిని అంతా తవ్వేసి ఆ పొట్ట ఈ పొట్ట అన్ని తవ్వేసి బయటకు తీసుంటే కనుక ఇంకో 10 గంటలు అయ్యి ఉండేది ఈ ప్రోగ్రామ్. నాకు అలా లేదు. లేదు కాబట్టే ఇక్కడ ఆ బంధం కలిసేదానికి ఒక అవకాశం ఉంది. ఆ ఇద్దరు పిల్లలకు ఒక చక్కటి తల్లిదండ్రులు దొరికేదానికి 100కి 100 అవకాశం ఉంది అనే భరోసా ఇస్తున్నాను నేను. ఇంతకు మించి ఏం కావాలి మీకు? ఐఎమ్ గివింగ్ యూ ఏ గ్యారంటీ. ఎటొచ్చి ఏంటంటే ఇక్కడ మార్పులు చేర్పులు కావాలి. ఇల్లు కట్టేశాం, పెయింటింగ్ వర్క్ జరగలే, చూడటానికి ఇల్లు బాలే. అర్థమైందా? దేని మీద పెయింట్ వేయాలి ఇప్పుడు? గత స్మృతులు జ్ఞాపకాల మీద పెయింట్ వేస్తే చాలు. అది అతను వేయాలి, నువ్వు వేయాలి. నీ వైపు కూడా నేను మాట్లాడుతున్నాను. అమ్మా, పెద్ద తప్పులు చిన్న తప్పులు ఉండవు. ఒక తప్పు జరిగిన తర్వాత అన్నీ తప్పులే. అర్థమైందా లక్ష్మి? ఓకే, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ కదండి, తెలిసినటువంటి కుర్రకారండి అంటే అదంతా ఎప్పుడు 10 years బ్యాక్ ఆ సంఘటన జరగకముందు నువ్వు 100 మందికి లైన్లో క్యూ పెట్టుకుని మెసేజ్లు పెట్టుకో, ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, బట్ మీరు అన్ని టెస్ట్ మెసేజ్ అంటే నేను తప్పుగా కాదు సార్. మీరు ఓకే అన్నారు, చాలా మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, అలా ఉన్నారు, బట్ ఆ లెక్కలో నేను మెసేజ్ చేశాను. ఇప్పుడు నిన్నేం అనట్లేదు నాన్న, నిన్నేం అనట్లేదు, మీరు కూల్ అవ్వండి. ఆయన అన్ని దానికి కూడా అమ్మా, మీ ఆయన ఆల్రెడీ అనుమానం పడుతున్నప్పుడు మళ్ళీ మీరు అది చేయడం అనేది తప్పు కదా. చూడండి, వాళ్ళ మేనగోడల కోసం నేను మాట్లాడాను. అక్కడ ఏముంది? మేడం కాడ చూపించండి, మేడం ఏముంది అని అక్కడ? చెప్తున్నారు, ఆయన మేడం అని అక్కడ పిలుస్తున్నారు ఏముంది? ఆల్రెడీ. దానికి కూడా నిన్ను ఎక్స్ప్లెయిన్ చేసి నాతోటి నువ్వు ఆగట్లేదు. ఈ వాట్సాప్ మా ఇద్దరిది నేను పెట్టాను మేడం. వాట్సాప్ పెడితే వాట్సాప్ మీ టైం అయింది, ఒక్క నిమిషం వినండి. అమ్మా లక్ష్మి, ఇంకా నామమానిస్తాను. మీరు ఇద్దరు సైలెంట్ ఉండండి, సార్ వినండి. మెసేజ్లు కదండి అంటే కనుక అందులో ఉన్నవి ఉన్నాయి, లేకూడను కూడా ఉన్నాయి. ఎందుకమ్మా నా నోటి చేత ఎందుకు ఇప్పిస్తావు? అక్కడ నేను చూశాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మెసేజ్లో కంటెంట్ ఏంటి అనే దానికంటే నీ మొగుడిని పక్కన పెట్టుకుని వేరే అబ్బాయికి మెసేజ్ పెట్టావా లేకుండా పెట్టావా అన్నది ఒక్క పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను. దాని దగ్గర నీకు ఇంకో 100 సంవత్సరాలు బతికిన సమాధానం ఉండదు. ఎందుకంటే అతను కళ్ళకు గప్పెట్టి మెసేజ్ పెట్టు, అది తప్పు అని నేను అంటున్నాను. అదే మెసేజ్ 10 years బ్యాక్ ఆ సంఘటన జరగకుండా ముందు పెట్టుంటే అతనికి ఏం అనుమానం ఉండదు. ఈరోజు పూరీలుని కాశ్మీర్లు పిచ్చోళ్ళ లెక్క తిరిగి ఏ గుంతలో దవ్వి చచ్చిపోవాలని అతను ఆలోచించి ఉండేవాడు. ఈరోజు నువ్వు బోరు నన్ను ఏడిచి ఉండేదో నువ్వు కాదు. అతని చేతిలో ఈ చావు దెబ్బలు తినేటటువంటి అవసరం కూడా లేదు. సో లెట్ us బి క్లియర్. ఇక్కడ ఏమీ లేదు సార్, అంత వైట్ వాల్ సార్. ఈ వైట్ వాల్ని అంతా కూడా అతను బ్లాక్గా ఊహించుకుంటున్నాడని దయచేసి చెప్పకు.
అతనికి కావాల్సినటువంటి చావు దెబ్బలు అతనికి తగలటం వల్లే ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏది నలుపు ఏది తెలుపు అని తెలియనటువంటి పరిస్థితి, ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి, ఒక డెల్యూజన్ ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అతను పని చేసుకోలేడు, స్థిరంగా ఆలోచించలేడు, పనికి వెళ్ళినా నీ గురించి ఆలోచన, ఫోన్లో మాట్లాడిన నీ గురించి ఆలోచన, నువ్వు వేరే ఫోన్లో లైన్లో ఆన్లైన్లో ఉన్నా కూడా అతనికి అనుమానం వస్తుంది, నీ ఫోన్ ఎంగేజ్ ఉన్నా అనుమానం వస్తుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కావాలి, నిన్ను మార్చాలి, నిన్ను మార్చడానికి విధి విధానాలు తెలియట్లేదు. కట్ చేస్తే కనుక 10 రోజుల ముందు ఒక మెసేజ్ వస్తుంది, అంతకుముందు కట్ చేస్తే 6 నెలల ముందు మెసేజ్ వస్తుంది. ఎందుకు ఇక్కడ పూర్తి స్థాయి 110% నియంత్రణ ఎందుకు ఉండట్లేదు అని అడుగుతున్నా. ఫుల్ స్టాప్, నువ్వేం మాట్లాడటానికి లేదు. నీకు నిజంగా అతనే భర్తగా కావాలి, అతనే ఆ పిల్లల యొక్క తండ్రి కావాలంటే పూర్తి స్థాయి నియంత్రణ అనేది కావాలి. ఇంత జరుగుతున్నా కూడా నీ ఫోన్ ఇవ్వకుండా రిస్ట్రిక్ట్ చేశాడా? ఇచ్చాడు, ఫోన్ ఇచ్చాడు, నీ ఫోన్ నీ చెప్పు చేతుల్లోనే ఉంది. కంట్రోల్ అనేటటువంటి సార్ అది రాంగ్ సార్. మరి ఎవరి ఫోన్ నుంచి ఇప్పుడు నా చేతులు ఉన్నది లేదు అనట్లేదు, కానీ నాకంటూ ప్రైవసీ నాకంటూ అలా ఏం లేదు. అమ్మ ప్రైవసీ లేకపోతేనే ఇన్ని మెసేజ్లు పెట్టావు, ప్రైవసీ ఇస్తే ఇంకెన్ని మెసేజ్లు పెడతావు. అవి నేనేమంటున్నానంటే ఇప్పుడు కాదని అంటున్నా కదా, నీ చేసేటప్పుడు తప్పువి అవి నీకు వస్తున్నాయి పూర్తి సార్. స్థాయిలో మానసికంగా శారీరకంగా కర్మ వాచ ప్రవర్తనలో మార్పు వస్తేనే ఏ కాగితాలు ఈ బంధాన్ని నిలపవు. నీకు పూర్తి స్థాయిలో మార్పు రావాలి. ఆ మార్పు అనేటటువంటిది ఏదో నువ్వు ఏదో ఇంకో తప్పు చేసావు ఒప్పు చేసావు అని అనట్లేదు. అతనికి అనుమానం అనేటటువంటిది ఉన్నప్పుడు ఆ అనుమానానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను రెడీ అయినప్పుడు నీ వంతు ప్రయత్నం ఏంటి అనేది కూడా ఆలోచిద్దాం. రెండు వైపులు కలిపినప్పుడే ఈ మనం సమపాలన ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా నియంత్రించాలో నీకు తెలియలేదు. అతనికి ఏం చేశాడో తెలుసా? రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు అరుచుకుంటూ, పిల్లల చెవులకు తూరిగిలా ఊతున్నాడు, పగలనక రాత్రి అనక. మీ అమ్మ ఎలాంటిది? నేను మాట్లాడడానికి ట్రై చేశాను సార్. ఓకే మనకంటూ ఉన్నాయి కదా, నేను మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడుకుంటా అందరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం నాతో. లక్ష్మి గారు, మీకు ఒకటి అర్థం కావట్లా. మీరు మీ వర్షంలోనే ఉన్నారు, దాని గురించి క్లారిటీ ఇస్తున్నారు డాక్టర్ గారు. మీరు అది వినట్లా. డాక్టర్ ఏం చెప్పడం మానేస్తే నేనేం చెప్పాలి అనే ఒక క్వశ్చన్లు పట్టుకొని కూర్చున్నారు తప్ప చెప్పేది మీరు వినట్లేదు. డిఫెన్స్ వద్దమ్మా, నువ్వు తెల్లకాయతో అని ప్రూవ్ చేసుకోవద్దు. చాలా చెప్పేసావు నువ్వు తెల్లకాయతో అని చెప్పడానికి, అది మేము నమ్మాలిగా. సరే చెప్పు. చాలు, ఇంకా చాలు. నాతో మాట్లాడి నీతో మాట్లాడితే కనుక సెట్ అయ్యి ఉంటే కనుక 10 సంవత్సరాల క్రితమే సెట్ అయ్యి ఉండేది. మొగుడు పడుకున్న తర్వాత మెసేజ్లు పంపించంగా. సో నువ్వు తగ్గుండు కొద్దిగా. నేను ఏమంటున్నానంటే భర్త కావాలి, ఎందుకంటే ఈ భర్త తప్ప నీకు ఇంకో దిక్కు లేదు. నువ్వు బయటకి వినమ్మా ఫస్ట్ వినమ్మా. అంటే మీరు అలా మాట్లాడితే మరి నేను ఇంకేం నువ్వు బయటకు వెళ్ళేదానికి లేదు అని అంటున్నా నేను. ఎందుకు అపార్థం చేసుకుంటావు? చెప్పండి. ఎందుకు అపార్థం చేసుకుని ఎందుకు నిన్ను కవరప్ చేసుకుంటున్నావు? కవరప్ మాట అక్కడెక్కడ వచ్చింది సార్? మా భర్త కావాలని అన్నావు కదా ఇప్పుడు. అవును, అదే మరి దాని గురించి చెప్తున్నారు కదా, వినొచ్చు కదా. బేసికల్ గా ఏంటంటే మీరు వినట్లేదు. ఏం చదువుకున్నావు? ఏం చదవలేదు. అందు గురించి కాదు, ఒక 2 నిమిషాలు విను, నేను చెప్తే అర్థం అవుతుంది. ఓకే, నేను చెప్తే అర్థం అవుతుంది. ఆ అమ్మాయి ఒక తప్పు చేసింది అనేటటువంటిది నువ్వు చెప్పావు. ఆ అమ్మాయి కూడా ఇందాక మేడం చెప్పినట్టుగా వచ్చి ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ ఒప్పుకుంది. చాలా తక్కువ మంది అలా వచ్చి ఒప్పుకుంటారు. మేము ఎప్పుడు చూడలేదు అది. ఒక బహుశా ఏంటంటే ఒక 100 మందిలో ఒక 90 మంది ఒప్పుకోరు, ఒక 10 మంది ఒప్పుకుంటారు. ఆ అమ్మాయి ఒప్పుకుంది. ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడ సింపుల్గా కూర్చొని ఏమీ లేదు సార్, ఆ రోజు చూసినటువంటి సంఘటన కూడా భ్రమే అని అనుంటే కనుక నువ్వేమని ఉండేవాడివి? ఏమంటానికి లేదు, చెప్తున్నాను నేను. ఆ మెసేజ్లు అన్నీ డూపులు సార్, అవన్నీ ఎడిటెడ్ మెసేజెస్, ఏవో మెసేజ్లు తీసుకు స్క్రీన్ షాట్లు చేసి చూపెడతాను అంటే ఏమని ఉండేవాడివి? నీకేముంది, చచ్చిపోయింది ఇక అంతే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మొదట 5 సంవత్సరాలు, తర్వాత 10 సంవత్సరాలు జీవితం ఎలా నడిచింది అనేది చూడు సురేష్. నువ్వు మంచోడివే, నువ్వు కాదన్నట్లే. కానీ ఎప్పుడైతే కనుక ఈ సంఘటన అనేటటువంటిది బయటపడిందో నీ లోపల చాలా వరకు ఏదైతే మొదటి నుంచి ఉన్నటువంటి ప్రేమ చచ్చిపోయింది. నీ సహనం ఏదైతే ఉందో అది కోల్పోయావు. నీ నియంత్రణ అనేటటువంటిది ఏదైతే కోల్పోయావు. ఈరోజు మాకు అందరికంటే విచిత్ర విడ్డూరంగా ఏమనిపిస్తుంది అంటే కనుక ప్రపంచాన్ని అందరికీ ప్రచారం చేసేసి, ఇంక్లూడింగ్ పిల్లలకు కూడా బ్రెయిన్ పొల్యూట్ చేసేసి, ఆవిడ కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసేసి, ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని ఈవిడే నా భార్య కావాలి, ఈవిడే నా విను అంటే కండిషన్స్తో కావాలంటున్నావు కదా. అంతే, కండిషన్స్తో కావాలంటున్నావు కదా. కండిషన్స్ పేపర్లో కండిషన్స్ రాసుకుంటే ఏంటి, రాసుకోకపోతేనేంటి? నీ భార్య గురించి ఏదైతే ప్రచారం నలుగురు వినకూడదో, ఎవరైతే కనుక విన్నటువంటి నలుగురు అరే ఆ పెళ్ళం సో అండ్ సో వీక్ అంట, వాడే చెప్పుకుంటూ పోయాడు, మనం మాత్రం ఎందుకు ట్రై చేయకూడదని నలుగురికి ఏదైతే ఒక దారి చూపెట్టావు ఒక భర్తగా, అదే భార్యను నువ్వు కావాలనుకుంటున్నావు. అదే పిల్లలకి ఈరోజు అమ్మరా తల్లిరా అని చూపెడుతున్నావు. ఏం గౌరవిస్తారు? ఆ పిల్లలు ఏం గౌరవిస్తారు? మీరు ఉన్నటువంటి బస్తీ ఏం గౌరవిస్తుంది? ఇందాక నుంచి ఆ అమ్మాయి ఏమంటుందంటే ఒకే మాట అంటుంది, అక్కడ నాకైతే పరువు పోయింది. సరే ఊరు ఎక్కడికి వెళ్ళినా నీ నోరు ఆగాలి, నీ మనసు మారాలి. రేపొద్దున ఇంకో మెసేజ్ వస్తే కనుక వేరే కాలనీలో నువ్వు మారిపో. ఈ రోజే ఊరు మారిపో, ఇల్లు మారిపో. కానీ రేపొద్దున ఆ అమ్మాయి ఫోన్కి ఇంకో మెసేజ్ వస్తే కనుక ఆ చుట్టుపక్కల ఊరు అన్ని ఫోన్ అనేది ఇంకా ఉండదు, ఆ చిన్న ఫోన్ ఉంటుంది అంతే. ఏ జీవితాంతం జీవితాంతం ఉండాలి సార్. నువ్వు అలాంటి కండిషన్లు మాత్రం ఆ పేపర్లో రాయమని చెప్పకే
అలాంటి చెత్త చెదారం ఎవరు రాయరు. ఏంటంటే నా ఫోన్ కూడా ఇచ్చేస్తాను, ఆమెకి తీసుకెళ్ళిపోమని చెప్పండి, ఇక చాటింగ్ చేసుకుంటాం. సరే విను, ఒకటి ఇక్కడ ఆ అమ్మాయి యొక్క నియంత్రణ ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంటో నీలో రావాల్సినటువంటి మార్పు కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఇందాకటి నుంచి ఒకే మాట చెప్తున్నాను. ఒక కాగితము, దాని మీద ఉన్న 4 అక్షరాలు నీ మనస్తత్వాన్ని, నీ ఆలోచన శైలిని మార్చవు. నమ్మకం అనేటటువంటిది మనసులో రావాలి. నువ్వు అనుమానం పడే కొద్దీ ఆ అమ్మాయి నీకు మానసికంగా దూరం అవుతూనే ఉంటుంది, వేరే వాళ్ళందరూ స్నేహితులు అవుతూనే ఉంటారు. దీన్నైతే మనం ఆపలేం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇందాకటి నుంచి మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నాకు మానసికంగా సంతృప్తి సంతోషం లేకపోవటం వల్ల తెలిసి తెలియనటువంటి ఆలోచన శైలితో ఒక వ్యక్తితో కనెక్ట్ అయిపోయాను, అది నేను చేసినటువంటి తప్పండి అని అంది. ఒప్పుకుంది ఆ అమ్మాయి. కానీ ఇదే ప్రక్రియ, ఇదే హింస, ఇదే అనుమానాస్పదమైనటువంటి ధోరణి, ఇదే ప్రశ్నలు, ఇదే నియంత్రించడం, ఇదే స్వేచ్ఛ లేనటువంటి వాతావరణం నువ్వు చూపెడితే కనుక, కట్ చేస్తే కనుక ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇదే వేదిక మీద మళ్ళీ మీరు కూర్చున్నా కూడా మేము ఆశ్చర్యపడక్కర్లేదు. సో నేను అనేది ఏంటంటే, రాద్దాం, కండిషన్స్ రాద్దాం, అన్నీ రాద్దాం, లాయర్ మేడం సమక్షంలోనే రాద్దాం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మార్పు అనేటటువంటిది ఆవిడ సైడ్లో నమ్మకం రావాలి, నియంత్రణ రావాలి. నీ మనసులో మాత్రం ఇక పెద్దల సమక్షంలో మేము అందరం మాట్లాడుకుందాం, ఇదంతా కూడా కొంతవరకు నిజమైతే కనుక చాలా వరకు నా అనుమానం, నా డిప్రెషన్, ఆ డిప్రెషన్లో నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించాను. ఈ డిప్రెషన్, ఈ ఆలోచన నుంచి నేను బయటపడటానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన, కౌన్సిలింగ్ తీసుకున్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. నా దగ్గర కాకపోతే వేరే వాళ్ళు ఎవరి దగ్గరైనా, అది కూడా ఇందులో ఒక భాగస్వామి. ఎందుకంటే కనుక ఇక్కడ మనం ప్రధానంగా చూసేది ఏంటంటే, అవి ఎదిగేటటువంటి పిల్లలు ఏదైతే వాతావరణాన్ని చూశారో వాళ్ళ మనసులు పూర్తిగా పాడైపోయి ఉంటాయి. ఏం చదువులు చదివినా కూడా రేపొద్దున ధైర్యంగా వెళ్ళి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదు, ఈ సమాజంలో ఒక కుటుంబాలను స్థాపించి బతికేదానికి అవకాశం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా మీరిద్దరూ కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలనేటటువంటిది నా ఆలోచన. విడిపోవలసినటువంటి అవసరం లేదు, విడిపోయే అవకాశం కూడా లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే, ఎన్ని శక్తులు వచ్చినా కూడా మీరు విడిపోయేదానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్. మేడం మేడం, నాకు ఈ కేసు మాట్లాడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన స్టేజ్ మీద ఇద్దరు నిజం మాట్లాడారు. నిజం మాట్లాడితేనే మనం ఏదన్నా చేయగలం. ఇలాంటి కేసుల్లో ఒక అమ్మాయి వచ్చి ఎంత నిజాయితీగా మాట్లాడడం డ్యామ్ షూర్ జరగనే జరగదు. ఎక్కడైనా పెద్ద మనుషుల దగ్గర ఎక్కడైనా మాట్లాడవచ్చేమో, అసలు రిటర్న్గా ఎక్కడ ఉండదు. రికార్డ్ అవుతుంది ఎవిడెన్స్ తోటి అన్నా కూడా తన కాపురం నిలబెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆ ఒప్పుకున్న పార్ట్ దగ్గర మా వ్యూయర్స్ ఈ పాయింట్స్ని కొంచెం సెన్సిటివ్గా వినండి. వీళ్ళ కేసు వేరు, మీ కేసులు వేరు. అమ్మాయి తప్పు చేసిరా ఎలా కలుపుతారు అని అడగొద్దు. అమ్మాయి తప్పు చేస్తే ఎలా ఆవిడ వైపు సపోర్ట్గా మాట్లాడతారు, ఎలా ఆయన వైపు సపోర్ట్గా మాట్లాడతారో అనొద్దు. ఎందుకంటే ఇద్దరు మంచి వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు. పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిన మిస్టేక్స్. కర్మ ఏంటంటే జెంట్స్ చేస్తే ఓన్లీ భార్య సఫర్ అవుతుంది. లేడీస్ని రిక్వెస్ట్ చేస్తున్నాం తల్లి, ఈ రోజున ఈ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్. లోన్లీనెస్ తోటో, మాట్లాడేవాళ్ళు లేరనో, ఎవడో ట్రాప్ చేశాడనో మీరు మెసేజ్లు పెడితే జీవితాలు సర్వనాశనం అవుతున్నది. నీ పార్ట్నర్తో పాటు ఇద్దరు పిల్లల జీవితాలు. ఎందుకంటే లేడీస్ తప్పు చేస్తే సొసైటీ యాక్సెప్ట్ చేయదు. తిరుగుబోతూ ఎన్నన్నా అనేస్తారు. జీవితకాలం మచ్చ. అది కడుపులో పెట్టుకొని దాచుకోవాలి, లేదా తీసి అవతల పడేసి లీగల్గా వెళ్ళిపోవాలి. ఈ రెండూ చేయకుండా కోర్టు ఇచ్చే పనిష్మెంట్ కంటే దారుణమైన పనిష్మెంట్ ఇచ్చాడు ఆ వ్యక్తి. కూతురు, ఇద్దరు పిల్లలకి, వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలకి. అమ్మ ఎట్లాంటిది, అమ్మ ఎట్లాంటిది, అమ్మ ఎట్లాంటిది. అమ్మ ఎట్లాంటిది, ఎట్లాంటిదో ఒక తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేసేసిన వ్యక్తి 10 ఏళ్ళు కాపురం చేస్తూ, 3 నెలల క్రితం వరకు కూడా కాపురం చేస్తూ మళ్ళీ పంచాయతీ పెట్టుకొని తీసుకొని వచ్చారు. చూసారా? జాగ్రత్త పడండి అమ్మ, అమ్మలు, అమ్మాయిలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు. ప్లీజ్, మీ పార్ట్నర్ జీవితమే కాదు, మీ పిల్లల జీవితాలు, జీవితకాలం ఈవిడెంత బరువు మోస్తుందో తెలియదు కానీ వాళ్ళు జీవితకాలం మొయ్యాలి. వాళ్ళతో పాటు వాళ్ళ పార్ట్నర్స్ వస్తారు చూసారా, నర్రకం చూపించేస్తారు. మీ ఇద్దరికీ చెప్తున్నాను, ఈ వీడియో మీ ఇద్దరికీ లీగల్గా పనికిరాదు. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఆ అమ్మాయి నిజం ఒప్పుకుంది, మమ్మల్ని నమ్మి నువ్వు చేసిన క్రూయాలిటీ హెరాస్మెంట్లు చెప్పావు. ఇద్దరికీ చెప్తున్నా, ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు వీడియో వాడుకున్నా మిగతా వాళ్ళకు కూడా లీగల్గా వ్యాలిడ్ అవుతుంది. ఎందుకో చెప్తాను వినండి. అక్రమ సంబంధం తప్పు, ఒప్పుకుంది. నీ దగ్గర ఎవిడెన్స్లే లేవు, డ్యామ్ షూర్ దాంట్లో ఉన్నాయి, ఏమి ఎవిడెన్స్లే పనికిరావు. సెన్సిటివ్ పాయింట్స్ అవన్నీ. హలో, హాయ్, ఏంటి, ఎలా ఉన్నారు, నా పిల్లలు బాగానే ఉన్నారు, ఇవి నువ్వు గుండెలు బాదుకొని చూపించినంత లే. మీ ఆవిడ నీ కోసం తన క్యారెక్టర్ని పాతాళంలోకి పెట్టే 100 మందితో తిరుగుతున్న వాళ్ళు కూడా ఎవడో ఒప్పుకోవట్లే. పతివ్రతలకు లీడర్ అని వచ్చి కూర్చుంటున్నారు జనాల ముందు. ఆ అమ్మాయి ఒక తప్పు చేసింది 100% రాంగే. అదే బతులాడుతున్నాం మా వ్యూయర్స్ని.
ఆడవాళ్ళు కాదు మగాళ్ళు కాదు ఎవడో తప్పు చేయకండి, పెళ్ళైన వాళ్ళు ప్లీజ్. జీవితాలు పోతున్నాయి ఇక్కడ. అమ్మాయి గుండెలు పగులుతున్నాయి, ఆయన గుండెలు పగులుతున్నాయి. చిన్న చిన్న పాయింట్స్, లోన్లీనెస్, మాట్లాడట్లేదు, భర్త తిరిగాడు, ఎవడో అడ్డదారులకు వెళ్తే ఈ రోజు నేను తేడ్చుకుంటూ కూర్చొని ఓకే వదిలేద్దాం, విడాకులు తీసేసుకుందాం, అయిపోయా. నీ జీవితం రోడ్డు మీదే ఉంటుంది. ఇప్పుడు నువ్వేదైతే పాతివ్రత్యం గురించి మాట్లాడావో ఎవరో సెకండ్ హ్యాండ్ చేసుకొని ఆవిడ ఎంతమందితో తిరిగిందో నీకు తెలియదు, అలాగే ఈవిడ కూడా అంతే. ఎవడో ఒకటి మెసేజ్లు పెడుతుంటే ప్రతి ఒక్కడి దగ్గరికి మాట్లాడుకుంటూ కుక్కలు చింపినిస్తారా అంటారు చూసారా? ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళ జీవితాలు అంతే. మీ జీవితాల గురించి మీకే జాగ్రత్త లేనప్పుడు ఏం మాట్లాడతాం మేము ఎంతకాలం? గురుమూర్తి అవుతారా, అతుల్ సుభాష్ అవుతారా? ఈ మధ్య ఈ 2 కేసులు సెన్సేషనల్. ఎవరు గురుమూర్తి, ఎవరు అతుల్ సుభాష్? అతుల్ సుభాష్ అనే వ్యక్తి లీగల్ హెరాస్మెంట్లు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వ్యక్తి. గురుమూర్తి ఎవరు? లీగల్ టెర్రరిజం జరిగిద్దేమో, లీగల్ హెరాస్మెంట్లు జరుగుతాయేమో, సైకలాజికల్ డిప్రెషనో, ప్లానింగో ఏదో, భార్యని మొక్కలు చేసి మీ కుక్కర్లో ఉడికేసి పౌడర్ చేసి ఎవిడెన్సే దొరకకుండా చేసినంత క్రూయాలిటీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని. ఎందుకు ఒక మ్యారిటల్ రిలేషన్స్లో ఇంత దారుణంగా ఎందుకు వెళ్తుంది? అక్రమ సంబంధాల్లో ఇంత దారుణంగా సొసైటీ ఎందుకు వెళ్తుంది? కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. మా వంతు ప్రయత్నం మేము ఈ స్టేజ్ ద్వారా చేస్తున్నాం. మీ వంతు ప్రయత్నం మీ కాపురాలు నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఆ రెండిట్లోకి ఈయన రాడు. ఈయన సూసైడు చేసుకోరు, అలాగే క్రైము చెయ్యరు. ఎందుకంటే ఈయన కూడా ఈక్వల్ ఒక ఆర్డినరీ హస్బెండ్, అంతే తప్పులు చేసిన వ్యక్తి. సార్ మీరు ఏమనుకున్నారంటే మా ఆవిడ తప్పు చేసింది, ఒప్పుకుంది, చంపలు పగిలిపోయినాయి ఆ పిల్లకి. దారుణం ఏంటంటే ఇలా మీ వీడియో తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే మా ఆవిడకి గుండు కొట్టించానండి, జుట్టు లేకపోయినా కూడా రొమాంటిక్ మెసేజ్లు పెట్టింది, ఏమీ లేవు అక్కడ మెసేజ్లు. ఒక్క ఈ వీడియో లేకుండా మీరు కనుక వెళ్తే మిమ్మల్ని అలా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఆ అమ్మాయి గురించి అన్పాపులర్ చెయ్యటం ఆగకపోతే మేమే అమ్మాయి తరపున కేసు వేయిస్తాం. నీకు ఏ హక్కు ఉంది? గుండు కొట్టించేంత హక్కు ఎక్కడుందయ్యా? భర్త అయితే గుండు కొట్టిచ్చేస్తావా? అది ఎంత పెద్ద క్రైమో తెలుసా? మీ ఆవిడ చేసిన క్రైమ్తో ఈక్వల్ అవుతుంది అది. ఫస్ట్ ఆవిడ చేసిందండి, తర్వాత నేను చేశానండి అంటే క్రైమే. ఎప్పుడు చేసినా ముందు వెనకాన ఉండదు. ఆవిడ చేసింది కాబట్టి అంటే అయ్యో పాపం ఆవిడ చేసింది కాబట్టి ఇన్ని జైల్లో వేయొద్దని ఏ కోర్టు అనుకోదమ్మా. అర్థమవుతుందా? ఇంకో దారుణమైన క్రైమ్ ఏంటో తెలుసా? పిల్లలకి తీసుకెళ్ళి రోజు నోరు పోస్తున్నావు, ఎలా పెంచుదాం అనుకుంటున్నావు పిల్లల్ని? కనీసం నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోవాలి కదా. ఏంటి నీ పిచ్చి? నాకు అర్థం కావట్లా. వదిలేయాలి కదా 10 ఏళ్ల క్రితం అమ్మాయిని, పోనీ 7 ఏళ్ల క్రితం నీకు దొరికింది, మళ్ళీ వదిలేయాలి కదా. ఉంచుకొని చంపేస్తావా రోజు గుండు సూదులతోటి? ఏం భర్తవయ్యా నువ్వు? వదిలేయ్, ఇప్పుడు వదిలేయ్. నేను మీ ఇద్దరిని కలిపి పంపించట్లా. నీకు ఆ అమ్మాయిని అడిగే అర్హత లేదు, నువ్వు ఎలాగో వద్దు అంటున్నావు. నీకు ఆ లెటర్స్ రాసో అగ్రిమెంట్లు రాసో నీ దగ్గరికి పంపించాల్సిన అవసరం మాకు లేదు. ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడంతో పాటు 2 పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి మేము. నీకున్న డిప్రెషన్కో టెన్షన్స్కో దారుణమైన పరిస్థితిలో పరువు తీసి పడేస్తున్నావు అందరికి. నా పరువే పోయింది కదా కదమ్మా, వదిలేసే అమ్మాయిని. నేను మీ కేసులో మిమ్మల్ని కలిపి పంపించట్లేదు. ఆ అమ్మాయికి కలిసే అర్హత లేదు, నీకు తీసుకెళ్లే అర్హత అంతకంటే లేదు. అర్థమవుతుందా? మేడం మీ గురించి మాట్లాడాలంటే దారుణం తల్ల. నీ పనిష్మెంట్ నువ్వు పడాలా, నీ పిల్లలు పడుతున్నారు. కర్మ ఏంటో తెలుసా? మీ ఇద్దరికి పిల్లలు పుట్టడం. వాళ్ళు ఏ రకంగా తలెత్తుకొని తిరుగుతారు అనుకుంటున్నారు? మీరు ఫస్ట్ తప్పు చేశారు. మీరు చెప్తున్న రీజన్స్కి ఎవ్వరూ యాక్సెప్ట్ చేయం. 1% మార్క్ కూడా పడదు ఇక్కడ. నీ నిజాయితీకి మార్క్స్ పడతాయేమో కానీ నీ క్యారెక్టర్కి 1% మార్క్ కూడా పడదు. ఆ అబ్బాయి తప్పు పనులు చేశాడు, అక్రమ సంబంధాలు ఏవో పట్టుకుంటున్నాడు. కూర్చోవాలా, మాట్లాడుకోవాలా. అప్పుడు మీ ఇద్దరే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా. 5 ఏళ్లలో ప్రొసీడింగ్స్ ఏమొచ్చినాయి? ఆగయ్యా, మాట్లాడుకో. తెచ్చుకున్నావు కదా ఇంటికి. ఎవిడెన్స్ లేనంత మాత్రం కాదు. విను, ఆ అమ్మాయి ఇక్కడ నిజాలు మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడే ప్రతి పాయింట్ ని మేము కన్సిడర్ చేస్తాం. నీకు లేవు, ఓకే, వదిలే, మేము నమ్ముతున్నాం, వదిలే. నువ్వు పతివ్రతలకి లీడర్వి. 10 ఏళ్ల క్రితం అమ్మాయిని వదిలేసి ఉంటే నీకు 100% మార్క్స్ పడాయి. 7 ఏళ్ల క్రితం వదిలేసినా ఆ పిల్ల కనీసం ప్రశాంతంగా బతికేది. అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏదో గాలి తిరుగుతుంది. చెప్పాను వద్దని చెప్తే ఇప్పుడు వద్దాను. ఇప్పుడు అడిగే రైట్స్ నీకు లేవు, వద్దని. ఇప్పుడు విడాకులు ఏమంటే ఇచ్చాను, ఇప్పిస్తా ఉండు. అదే చెప్పాను, ఆ అమ్మాయికి ఏం చెప్పాలో చెప్పినాక మాట్లాడతా. పెట్టేయండి. మరి నేను తప్పు చేస్తే నా జైల్లో పెట్టేయండి. విన్నారా? వెక్స్ అయిపోయాడు అతను. మేడం మీ కేసులో మిమ్మల్ని మీ హస్బెండ్ కావాలి అన్నప్పుడు ఆయన 10 ఏళ్ల క్రితం యాక్సెప్ట్ చేశారు, పంపించారు. మీరిద్దరూ కలిసి ఉన్నారు. 7 ఏళ్ల క్రితం నడిచింది. నాకు తెలిసి 10 ఏళ్ల తర్వాత నుంచి మీరైతే ఏమీ చేయలే. 100%
వీళ్ళ పిల్లలు కనుక ఈ వీడియో చూస్తే దయచేసి మమ్మల్ని నమ్మండి. మేము చూసిన ఎవిడెన్స్ల ప్రకారం మీ అమ్మకి అక్రమ సంబంధాలు వేరే వ్యక్తులతో లేవు. కర్మ కొద్దీ ఎవరో ఒకరితో మాట్లాడింది, అది కూడా అప్పుడు ఏదో టెంపరీ. 9 years నుంచి ఆ అమ్మాయి మంచి అమ్మాయే, మీ అమ్మ మంచిదే, మీ నాన్న మంచోడే, సర్దుకుంటే అర్థం చేసుకోండి. మీకు ఒక వయసు వచ్చినాక అర్థమవుతాయి ఈ పాయింట్స్. ఎందుకంటే వాళ్ళిద్దరూ సెన్సిటివ్గా చేసిన పాయింట్ని అమ్మనో నాన్నో హీనంగా చూడకండి, అది వాళ్ళ పర్సనల్ లైఫ్. మేడం, మీ హస్బెండ్తో పంపించాలని నేనైతే అనుకోవట్లే. మీకు బెటర్ ఆప్షన్ మరి గతి లేదనుకుంటున్నారో, ఈయన తప్ప తిండి పెట్టలేరు అనుకుంటున్నారో, లేకపోతే భర్త ఉండాలనుకుంటున్నారో, మీ ఆయన నువ్వు కావాలి అని అనిపించిన రోజు మీరు లెటర్ రాయండి. ఆయన ఇంకా మిమ్మల్ని కావాలి అనట్లా, లెటర్ కావాలంటున్నాడు. లెటర్ని నమ్మి నిన్ను నేను పంపించలేను. మీరు రివర్స్ అవ్వచ్చు, షోలో నన్ను ఎందుకు కూర్చోబెట్టావని. మీకు అందుకే సీరియస్గా చెప్పాను ఇద్దరికి, అతను ఇది లీగల్గా వాడుకుంటే మీరు వాడుకోండి. చాలా పెద్ద క్రైమ్ ఆయన ఒప్పుకున్నాడు. నువ్వెంత క్రైమ్ ఒప్పుకున్నావో ఆయన అంత ఒప్పుకున్నాడు. మా వంతు ప్రయత్నం ఏంటంటే మీ మిస్టేక్స్ ఏంటి అని తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి మీ ఆయన మీ పిల్లలకి చెప్పడు, అది మా పర్సనల్ రిక్వెస్ట్. సొసైటీకి కానీ మీ పిల్లలకు కానీ దయచేసి చెప్పకండి. ఎందుకంటే మీ ఇద్దరు చేసిన తప్పుని ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆవిడ తప్పుకి మీరు వేసిన పనిష్మెంట్ చాలా పెద్దదే. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేస్తుంది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అమ్మాయి కలిసి ఉండదు. నాన్న కలిసి ఉంటావా లేదా అనేది మీరు బయట చూసుకోండి. ఎందుకంటే మీ హస్బెండ్ అడుగుతున్నది మీలో మార్పు. 9 years నుంచి మీలో మార్పు వచ్చినా కూడా ఆయన దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ఒక 5 years నమ్మాడు, మళ్ళీ ఎప్పుడు రివర్స్ అయ్యాడు. ఎక్కడో అనుమానం అనే క్యారెక్టర్ ఎప్పుడు అంతే, ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారి తప్పు చేస్తే అదే పూర్తిగా అనుమానం అనుకోండి, కనీసం కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో మార్చడానికి ఉండేది. ఇప్పుడు సార్ కౌన్సిలింగ్ ఇచ్చినా అతను ఏంటంటే 10 ఏళ్ల క్రితం చేసింది కదా ఇప్పుడు చేయకుండా ఉంటుందా. ఇక్కడే ఇంక ఇది మార్చడం ఎవరి వల్ల కాదు. ఏమన్నా అదృష్టం బాగుండి మీ ఆయన సార్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా కౌన్సిలింగ్ లేకపోతే ఎవరన్నా సైకాలజిస్ట్ దగ్గరికి, ఆయనకి ఎక్కడ నచ్చితే అక్కడే పోనీ ఇక్కడ మేము నచ్చలేదు, మా జడ్జిమెంట్ మీకు నచ్చలే, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఇద్దరు ఒకసారి సైక్రాటిస్ట్ కౌన్సిలింగ్కి వెళితే బెటర్ ఏమో అని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్, మనం ఎంత ఇచ్చినా కూడా ఆ అనుమానం అనే బీజం అతనికి అట్లా ఉండిపోయింది. ఈ అమ్మాయి తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే. ఇది ఆయన రియలైజ్ అవ్వకుండా కలిపి పంపించడం అనేది జరిగే పని కాదు. మీ ఇద్దరు కలిసి వెళ్తారు, మీ పర్సనల్ అమ్మాయి. ఎందుకంటే అంతకుముందు ఎవరు పంచాయతీయే పెట్టలే, అయినా మీ ఆయన నిన్ను యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళాడు. ఇప్పుడు కూడా మీరు కలిసే వెళ్ళండి, ఇంట్లోనే ఉండండి. మీ హస్బెండ్ అడుగుతున్నది ఏంటంటే నాకు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని. మీరు కూడా ఆ మాట అంటే నాయి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అప్పుడు నేనేమన్నా రాయించి పంపించగలుగుతా. మీ ఇద్దరు ఒక మాట అనుకొని చెప్పండి. మీరు అక్కడ కూర్చోండి, అసలు ఇక్కడ ఎందుకు, అక్కడ కూర్చోండి అమ్మా, కలిసి ఉందాం అనుకున్నప్పుడు అక్కడ కూర్చోండి, లేదా ఇక్కడే కూర్చొని మాట్లాడు. మీకు ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అవ్వకపోతే ఇంకెక్కడ సాల్వ్ అవ్వదు. ఎందుకంటే మా అంత మెచ్యూర్డ్గా చెప్పేవాళ్ళు బయట అంత సెన్సిటివ్ పాయింట్లు పట్టుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. ఎవరికాళ్ళు తప్పు అంటే తప్పే. సారు సెన్సిటివ్ పాయింట్స్ తీసుకున్నారు, నేను కొన్ని పాయింట్స్ తీసుకొని మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు మీరు కొంచెం రియలైజ్ అయితేనే మాకు కొంచెం ఇంత టైం మేము స్పెండ్ చేసినందుకు ఒక కుటుంబాన్ని నిలబెట్టామన్న సంతోషం మాకు ఉంటుంది, మా వ్యూయర్స్కి ఉంటుంది. మీ హస్బెండ్ అడుగుతున్నది ఇంకొకసారి ఏ చిన్న మెసేజ్ కూడా వద్దండి అని. అమ్మ నేను ఇప్పుడు రాసే డ్రాఫ్ట్లో మీరు బాండ్ పేపర్ అవి తీసుకోండి. ఫోను వద్దు, పొల్లయ్య ఎల్లయ్య మెసేజ్లు వద్దు, హలో హాయ్ బాగున్నారా కూడా వద్దు. మీరు అంటారా లేదా? ఆయన టైం స్పెండ్ చేయడు, ఆయన నీతో కలిసి ఉండడు. నువ్వు కావాలనుకుంటున్నావు, మీ హస్బెండ్ కంటే నువ్వెక్కువ కావాలనుకుంటున్నావు. పిల్లలకి మీ ఇద్దరు అవసరం ఉంది. మీ ఇద్దరు కలిపి వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకు కుటుంబాలు వస్తాయి. ఆ తర్వాత మీరు ఉన్నా విడిపోయినా వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు. మీరు ఎవరో చుట్టాల కింద లెక్క. అర్థమవుతుందా సార్? మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఆ అమ్మాయి పర్ఫెక్ట్, తప్పులు అందరూ చేస్తారు. మాకు ఎన్ని ఎపిసోడ్లు వస్తాయో తెలుసా? లేచిపోయిన భార్యను కూడా తీసుకొని రండి పిల్లల కోసం అని మా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవసరం అలాంటిది. మీకు మీ భార్య అవసరం ఏంటో అర్థం కావట్లా. తప్పో అని పట్టుకుంటున్నారు. కానీ ఒకసారి అమ్మాయి వదిలేసినాక భార్య పిల్లల వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయి లీగల్గా వెళితే ఆవిడ చేసిన తప్పుకి ఆవిడకి పడే పనిష్మెంట్ పడినప్పటికీ కూడా మీకు ఒక 5 ఏళ్ళు కోర్టు చుట్టూ మెయింటెనెన్స్లు కట్టాలి, మిగతా కేసులు గెలుస్తారు. ఎందుకంటే ఈ ఎవిడెన్స్లు ప్రాపర్గానే ఉన్నాయి. ఆ అమ్మాయి కోర్టులో కూడా అబద్ధం చెప్పదు, అంత బంగారం ఆ పిల్ల. నువ్వంటే ప్రాణంగా ఉంది, చిల్లర పనులు. మన మిస్టేక్ ఏంటంటే మనం టైం స్పెండ్ చేయకపోవడం, ఏంటి అని జాగ్రత్త తీసుకోపోవడం, నీ బంగారాన్ని నువ్వు కాపాడుకోపోవడం. డబ్బు, స్త్రీ, పుస్తకం, చరిత్రలో ఉంది ఒక స్టోరీ. అర్థమవుతుందా? వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనవి అని పూర్తిగా ఉంటాయి. ఇవి ఒకరి చేతిలోకి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్త పడాలి. అవి అట్లాగే వస్తాయి అని లేదు. ఆ అమ్మాయి నేను మళ్ళీ వచ్చేసానండి, నేను ఇంకొకసారి ఆ తప్పు చేయను అంటుంది. మీరు నమ్ముతున్నానండి, ఇంకొకసారి ఈ అమ్మాయిని అనుమానించను, అసలు మెసేజ్ల గురించి కూడా ఇంకా పట్టించుకోను, ఆవిడకంటూ ఒక స్వేచ్ఛ ఇస్తాను,
పూర్తిగా అనుమానిస్తే నేను పీకు ఎప్పుడు తినేసినట్టు ఇస్తాను అవుతుంది. మేడం, చార్జ్ ఎప్పుడు ఇస్తాను మేడం, నేను వాళ్ళకేం లేదు. వినండి, మీరు ఏ రోజైతే మారతారో ఆ అమ్మాయి 100% మారుతుంది. మీ బంగారం ఎక్కడ మిస్ అయ్యిందయ్యా? లవ్ చేసినప్పుడేమో గంటలు మాట్లాడావు, పెళ్లి చేసుకున్న కొత్తలో గంటలు మాట్లాడావు, తర్వాత నీ బిజీలో నువ్వు ఉన్నావు. మరి పిల్లలు ఆయన పెద్ద busy అయినప్పుడు కాదు పని మేడం. గట్రా ఉంటాయి కదా మేడం. ఎంజాయ్ చేయడాలు, డ్రింక్ చేయడాలు, ఫ్రెండ్స్ తో తిరగడాలు. అదే ఆ ఫ్రెండ్స్ తో తిరిగేది ఏదో కొంచెం భార్యతో టైం స్పెండ్ చేస్తుంటే ఈ రోజున సరే ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా మాకు వద్దయ్యా బాబు, నా ప్లీజ్ ఇప్పుడు ఒక్క నిమిషం. మరి ఇలాంటి మాటలు అంటే ఎలా ఉంటుంది మేడం? అరే ఇక్కడ నుంచి అట్లా మాట్లాడుకోకండి అంటే ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ చేయాలంటే మీ తమ్ముడు రావద్దని చెప్పు, మీ బావాలు రావద్దు. ఆ, మరి ఇంకెందుకు మేడం? మరి ఆలోచన కదా డ్రింక్ చేస్తాను ఇంట్లోన, వాళ్ళు తెస్తారు తాగమంటే ఇదంతా తాగుతాను. చుట్టాలు కదా, ఇది ఒక గ్రూప్ వ్యవహారం, మీరంతా కలిసి ఉండాలా. సరే మేడం, ఓకే గ్రూప్ మేడం. అంటే ఇప్పుడు మా నలుగురు అంటే తమ్ముడికి ఇద్దరే బాగా అక్కడ ఉన్నారు తీస్తే కదా, నేను నేను ఏం ఒక చెప్తాను ముగ్గురు. మేడం? సరే ఇట్లాంటి చిన్నవి అమ్మా, మీరు అగ్రిమెంట్ రాయమంటే ఆవిడ గురించి ఏమీ రాయం ఇందులో. ఇక నుంచి మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉంటాం, లేదు అంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ ఈ వీడియో వాడుకోవాలంటే ఇద్దరం వాడుకుంటాం, లేదా ఇద్దరం వాడుకోం. అలాగే మీరు ఇక నుంచి ఎటువంటి ఆవిడ క్యారెక్టర్ గురించి ఎక్కడా కూడా అన్పాపులర్ చేస్తూ పెద్ద మనుషుల దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ మాట్లాడను అని ఒప్పుకుంటున్నట్లు, అమ్మ నువ్వు ఎవరికి మెసేజ్లే పెట్టను అని ఒప్పుకుంటున్నట్లు రాయడానికి మీరు రెడీయా? మేడం ఇక్కడ సంతకాలు పెట్టండి. రండి, మీరు మెసేజ్ చేయకుండా ఆయన ఈ టాపిక్ ఎత్తాడు. ఇక్కడ సైన్ చేయండి. ఇంక ఈ సిగ్నేచర్తో అయిపోయింది అంతే. వెళ్ళి పిల్లల గురించి ఆలోచించండి. సురేష్ గారు, లక్ష్మి గారు, ఇందులో మీరు ఒప్పుకున్న కండిషన్స్ మీకు గుర్తున్నాయి కదా. మేడం ఇక నుంచి మీరు అనుమానించరు, పిల్లలకి సొసైటీకి చెప్పరు, అలాగే మీరు ఎవరికి మెసేజ్లే పెట్టరు. ఇన్ కేస్ పెడితే ఇద్దరు కోర్టులో చూసుకోండి, పెద్ద మనుషుల దగ్గర కాదు. ఆవిడ మీద చెయ్యెత్తే అర్హత మీకు లేదు. కలిసి ఉంటే కలిసి ఉండండి, లేదా లీగల్గా విడిపోవడానికి చూడండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, పాత విషయాలు మర్చిపోండి ఇక నుంచి. అలాగే ఈ పంచాయతీ ఇక్కడే, మళ్ళీ ఇంకో చోట పెట్టకండి. అర్థమవుతుందా? దీనికి ఒప్పుకున్న పేపర్సే కదా. ఈ పేపర్ మా దగ్గరే ఉంటుంది, మీకు ఎవరన్నా లీగల్గా ఇద్దరిలో ఎవరికి అవసరమైనా కానీ అప్పుడు వాడుకుందరు కానీ. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. వెళ్ళండి. ఈ వేదికను నమ్మి వచ్చినటువంటి సురేష్ గారి కాపురం నిలబెట్టినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.